దీప మానసిక పరిస్థితి ఒక్కసారిగా తనకి తెలియంత అయోమయ అవస్థకు దిగింది. భర్తపై ఆవేశం ప్రదర్శించదలుచుకోలేదు. తనలో అంత ఊర్మి ఎక్కడ దాగున్నదోనని తనకే ఆశ్చర్యం కలిగింది. అయితే మార్గం ఏమిటి? దీన పరిస్థితులలో పరిదీనంగా పడి ఉండే అభాగ్యులకు ఏదో మేలు చేయాలనే తన ఆర్తి తపన తరగవు. అదీగాక గీత వంటి వారికి హేళన చేసే అవకాశం ఇవ్వకూడదు. తన ధ్యేయం సాధించి తీరవలనే పట్టుదలతో తండ్రికి ట్రంకాలు చేసింది. డాడీ, నాకు కొంత డబ్బు కావాలి. అటు నుంచి కొన్ని క్షణాలు నిశ్శబ్దం. దీప అసహనంగా అడిగింది. నా మాటలు వినిపించుతున్నాయా డాడీ? పద్మనాభం నవ్వేశాడు. కానీ ఆ నవ్వులో అసహజత్వం గోచరమవుతున్నది దీపకు. అంత దూరం నుండి ట్రంకాలు చేసి ముఖ్య విషయాలు మాట్లాడాలి కానీ పరాచకాలేమిటమ్మా? టైం అయిపోతోంది మళ్ళీ. అంతా కులాసాయేనా? ఆమె కంఠం ఖంగున మ్రోగింది. డాడీ, నేను ఫోన్ చేసిందే డబ్బు కోసం, పరిహాసాలు కాదు. నేను ఒక పత్రిక ప్రారంభించబోతున్నా. ప్రస్తుతం 1,00,000 పైనే కావాలి. తర్వాత పద్మనాభ గుండె గతుక్కుమంది. అంత డబ్బా? అయినా దీప, అంత పెట్టుబడికి సాహసించుతావా? ఇంతకు గౌరీ ఏమంటాడు? అసలే అడగమన్నాడా? ఆమెకు కోపం వచ్చేసింది. డాడీ, మీ ప్రశ్న అది కాదు. గౌరీ ఇవ్వనన్నాడా? నేనెందుకు ఇవ్వాలి అని. అవునా దీప? డాడీ, మీ ప్రశ్న అది అయినా కాకపోయినా నేను మాత్రం ఆ విషయం మీకు చెప్తున్నాను. నేను స్వతంత్రించి చేసే పనులకు అతడు పెట్టుబడి పెట్టనని ఖండితంగా చెప్పాడు. ఇక ఆయనను దేవరించాల్సిన పని లేదు నాకు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. సరే సరే, నేను నీకు మళ్ళా రేపో ఎల్లుండో ఫోన్ చేసి చెప్తాను దీప. అలాగే డాడీ. కానీ నాకొక సందేహం. అన్నయ్యకు ఏ పనికి ఎప్పుడు కావాల్సిన ఎందుకు అనే ప్రశ్న లేకుండా మీరు డబ్బు కురిపించుతారు కదా. ఇవాళ ఇంత దూరాన నుండి నేను ప్రత్యక్షంగా అడగడంలో ఎంత అవసరమే అడిగానో గ్రహించారని అనుకుంటున్నాను. ఆ ఆ, తండ్రి ధోరణి పట్ల తన పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నట్లుగా జీవితంలో ప్రప్రథమంగా అనిపించింది దీపకు. రేపు ఎల్లుండి కాదు కదా, వారం రోజులు పోయినా అటు నుండి మరలా ట్రంకాలు చేయలేదు పద్మనాభరావు. దీప మరలా ఒక ఆదివారం తానే ఫోన్ చేసిన తండ్రికి. తీరిక లేకుండా ఉన్నారా డాడీ? లేదులేమ్మా, అంతా కులాసైనా. ఆ, నేను ఆ రోజు అడిగిన డబ్బు. దీప గంభీరంగా ఉంది పద్మనాభం కంఠస్వరం. ఆ రోజు నువ్వు గౌరీనాథ్ ఇవ్వనని అన్నారని చెప్పావు. ఏదో కీచులాడుకొని ఉంటారులే, వాళ్ళే సర్దుకుంటారు. అతడు వద్దు అన్న పని అమ్మాయి అసలు ఎందుకు చేయడం అన్నది మీ అమ్మ. నా అభిప్రాయం కూడా అదే దీప. డాడీ, మీరే ఇలా మాట్లాడుతున్నారా? అవునమ్మా, కలిసి బ్రతకవలసిన కాపురంలో చిన్న చిన్న విషయాలేగా కలతలు రేపేది. నువ్వు ఇప్పుడు గృహిణివి. చిన్నతనంలోలాగా పంతాలు కూడదు. అల్లుడు గారు వద్దని అనడంలో ఏదో అర్థం ఉంటుంది. ఏ అర్థమూ లేదు. నేను పత్రిక నడపడం ఆయనకు సుతారాము ఇష్టం లేదు. మరి భర్తకు ఇష్టం లేని పని ఎందుకమ్మా? ఆగ్రహంతో ఉడికిపోతున్నది ఆమె అంతరంగం. వెంటనే ఏమి మాట్లాడలేకపోయింది. కోపోద్రిక్త వలన తండ్రి తన ప్రశ్న రెట్టించడం. నాపై ఇంతగా నమ్మకం ఎప్పుడు పోగొట్టుకున్నారు డాడీ? తండ్రికి బదులు శకుంతల కంఠం వినవచ్చింది. దీప త్రొల్లిపడింది ఆశ్చర్యంతో. ఏమిటమ్మా దీప, ఆరోగ్యం బాగున్నదా? తల్లి అడుగుతున్న కుశల ప్రశ్నలకు సమాధానంగా ముక్తస్వరిగా ఊ కొట్టింది. ఏమిటమ్మా దీప, మాటలు మానుకున్న అమ్మ మళ్ళీ మాట్లాడుతోందేమిటా అని ఆశ్చర్యమా? లేక ఇంకా కోపంగా ఉన్నావా నా మీద? దీప ఆగ్రహాన్ని అణిచిపెట్టలేకపోయింది. కన్న కూతురిపైనే లౌక్యం ప్రయోగించడం ఎందుకమ్మా? కోపంతో మాటలు మానుకున్నది నువ్వే. కూతురు అల్లుడు లేరని అనుకుంటానని శపథం పట్టి పెళ్ళైన రోజైనా మాట్లాడకపోతుంది. ఇంత దూరం వచ్చే ముందు మాట్లాడలేదు. వచ్చాను కనుకను వచ్చాకను మాట్లాడలేదు. అంతా నీ క్షేమం కోసమే దీపా. నేను ఈ మాటలన్నింటికి టైం ఉండదు. ట్రంకాల్లో ఇంతకు నేను అడిగిన డబ్బు ఇవ్వడం కుదరదు దీప. ఆ విషయమే నేను ఈ నీతులని వినడానికి నేను ఫోన్ చేయలేదు. వినే ఓపిక లేదు. డబ్బు లేదా ఇవ్వదలుచుకోలేదా? డబ్బు లేకపోలేదు. ఎందుకంటే అన్నయ్యకు అక్కకు మీరు ఎంతెంత ఇస్తుంటారో నేను చాలాసార్లు చూశాను కనుక. వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది దీప. వాళ్ళు నీలా సంపాదించుకోలేరు. అదీ కాక పెళ్ళినాడు కట్నం వద్దని మళ్ళీ ఇదేం గొడవ చెప్పు? చెల్లున కొట్టినట్లు అయింది దీపకు. సారీ అమ్మ, ఫోన్ పెట్టే. టక్కున రిసీవర్ యథాస్థానంలో ఉంచేసి కుర్చీలో కూర్చుంటున్న అప్పుడు చూసింది భర్తను. వెనుక ఉన్న గుమ్మలో నిలబడి తన్నే చూస్తున్నాడు. దీప, డబ్బు నేను ఇవ్వనని అనలేదు. ఆ పని వద్దన్నాను. హఠం మానవా? అతడు అనునయాలను ఉపన్యాసాలను విడదలుచుకొని దీప మౌనంగా వెళ్ళి తన గది తలుపులు వేసుకున్నది. హఠాత్తుగా వచ్చిన దీపని చూచి పద్మనాభం శకుంతల కూడా ఆశ్చర్యపడ్డారు. ఓహో, బాగుందమ్మా, భేషుగ్గా ఉంది. చిన్న మాట తేడాకే కోపగించి వచ్చేసావా? నువ్వు ఇంత సాధారణ స్త్రీగా తెలివి తక్కువగా ప్రవర్తిస్తావని అనుకోలేదు. తండ్రి మాటకు దీప అహం దెబ్బతిన్నది. నేను అనుకున్నాను డాడీ, మీరు అందరి తండ్రులు వంటి వారు కారని. డబ్బుకి ఎందుకు పంపలేదు మీరు? నా భర్త దగ్గర అది నాకు చిన్నతనం కాదా? అతడు ఇష్టపడని పని
అతడికి నాకు మధ్య తేడాలు నేను చూసుకుంటాను డాడీ. సరే, మీరు నాకు ప్రస్తుతం వీలైనంత త్వరలో కొంత డబ్బు ఇవ్వండి డాడీ. ఇప్పుడు ఇవ్వడం బహుశా కుదరదమ్మా. ఇప్పుడేమిటి, ఎప్పుడు ఇవ్వలేమో లేనేమో అన్నది తల్లి వెంటనే. అమ్మా, అవునమ్మా, ఈ రోజుల్లో ప్రతి బిజినెస్ డల్గానే ఉంటున్నది. మన స్థితి అలానే ఉన్నది. మీ అన్నా వదినలు ఏదో కొత్త వ్యాపారం ప్రారంభించుతున్నారు. అన్నయ్యను ప్రారంభించని అలాగే నేను ఏదో చేసుకోవాలనుకుంటే ఆటంకం చెప్తానే. పద్మనాభరావు ఇబ్బందిగా ముఖం పెట్టి ఒక్కొక్క మాటే మెల్లిమెల్లిగా చెప్పాడు. నీ వివాహ నిమిత్తమని తీసిపెట్టిన 2 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. మీ వదిన అన్నం కట్నం సొమ్ము కూడా జత చేసి వర్తక వ్యాపారాలపై పలుచుకుపోయిన డబ్బు తెమ్మంటే అంత తేలికగా రాదమ్మా. అదీకాక కట్నం వద్దని మళ్ళీ ఇలా అడుగుతారని అనుకోలేదు. నిర్ఘాంతపోయింది దీపం. మీరిలా అర్థం చేసుకోవద్దు డాడీ. తన డబ్బు ఇవ్వనని గౌరవ అనలేదు. ఆడవాళ్ళ వల్ల ఇటువంటి కాజాలవని తేలిక అభిప్రాయం వ్యక్తం చేశాను. అది అబద్ధమని నిరూపించాలని వచ్చాను. నేను ఈ ఇంటి బిడ్డనేని చనువుగా అడిగాను, నా అన్న అక్కల్లాగే. దీపకు తండ్రి సమాధానం చెప్పేలోగా పక్క గదిలో నుండి పద్మనాభం కొడలి గొంతు వినవచ్చింది. పెళ్లికి కట్నం వద్దని ఘనంగా గొప్పలు ప్రోగు చేసుకున్నాడు. ఇప్పుడు తెమ్మని పంపారా మీ ఆయన? చాలా తెలివైన వారే. అయినా కోటీశ్వర్లై ఉండి ఇక్కడ డబ్బెందుకు దీప? ఇవ్వడానికి కూడా ఇక్కడ ఏముంది కనుక. దీప అతి కోపంగా ఏదో సమాధానం చెప్పబోయింది. కానీ తండ్రి కళ్ళతో వారించాడు. సరిగ్గా అదే తరుణంలో శాంతమ్మ ఊరి నుండి రావడంతో సంభాషణ తాత్కాలికంగా ఆగి ఘర్షణ తప్పింది. దీప, ఏమిటి వీళ్ళకాని నిద్ర? లే. సావిత్రి చూచు నవ్వుతూ లేచింది దీప. ఏదో చదువుతుంటే నిద్ర పట్టేసింది. కానీ ఏమిటి సంగతి, తిరిగ్గా ఉన్నావు? నా మాటకేం గాని దీప, ఒక మాట అడగనా? అడుగు పిన్ని. ఆమె పక్కలో కూర్చుంటూ రహస్యంగా అడిగింది సావిత్రి. దీప, కట్నం సొమ్ము ఎన్నో కొన్ని లక్షలు తెచ్చే వరకు నేను మీ వారు ఇక్కడే ఉండమన్నట్టుగా. ఈ ప్రశ్న విన్న ఆమె తేరుకోవడానికి కొన్ని నిమిషాలు పట్టాయి. అలా చూస్తావేమిటమ్మా? మీ అమ్మ అన్నయ్య అందరూ అనుకుంటుండగా విన్నాను. ఇప్పుడు మీ అమ్మమ్మ గారిని పనిమాల వీళ్ళు రప్పించడం కూడా ఎందుకే? నీకు మీ అమ్మమ్మ గారి దగ్గర చదువు ఎక్కువ కదా, ఆవిడనే న్యాయం చెప్పమని. పెళ్ళినాడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు అడగడంలో సబబు ఉందా అని అడిగించడానికి పిలిపించారు మీ అన్న వదిన. మై గాడ్, ఇంట్లో వాళ్ళే ఇంత రంగులు పులుముతుంటే ఇక బయట వాళ్ళు ఏం చెప్పుకుంటారంటావు? అదంతా నిజం కాదా దీప? కాదు పిన్ని, నా మాటలన్నీ నిజం. మీ అల్లుడు గారికి అసలు ఇటువంటి ఆశలు భావాలు లేవు. నేను చేస్తాన్న పని వద్దన్నారే కానీ నాపై కోపం కానీ అన్ని విధాలా ఆయన చాలా గొప్ప మనిషి తెలుసా. మీ అందరి కాపురాలకు నా సంసారానికి పోలికే లేదు పిన్ని. అదొక స్వర్గం. మరి ఎందుకు ఆ స్వర్గాన్ని వదులుకుని ఈ కాకుల గోల అనుభవిస్తున్నావు దీప? బాధగా అడిగింది సావిత్రి. పిన్ని అర్థమయ్యే రీతిలో చెప్పడానికి పదాలు వెతుక్కుంటూ కొంచెం ఆగింది. పిన్ని, చిన్నప్పటి నుండి నీ జీవితం చూస్తున్నాను. నీకంటే కష్టాలు పడుతున్న స్త్రీలను చూస్తున్నాను. ఇవన్నీ నలుగురి దృష్టికి తేవాలని, ఏదేదో చెయ్యాలని. నువ్వు రాసినంత మాత్రాన మీ బాబాయ్ మారతారా? అటువంటి వాటికి ఇంకా పెంకె తేలిపోరా అమ్మా మగవాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళే మారాలి. ఎన్ని జన్మలకైనా వస్తుంది ఆ మార్పు. కర్మ మరి, ఏం చేస్తాం? నీకు పుణ్యం ఉంటుంది కానీ నా గురించి ఎందులోనూ రాయకమ్మా. ఏదైనా నలుగురికి చెప్పుకోకూడదు లోకువ. ఇంతలో శాంతమ్మ అటుగా రావడంతో సావిత్రి వెళ్ళిపోతుంటే దీప వెనక్కి పిలిచింది. పిన్ని మాట, సాయంత్రం నా స్నేహితులు సుమిత్ర వాళ్ళు వస్తున్నారు. 5-6 ఉంటారేమో. భోజనాలు ఇక్కడే చేస్తారు. అయితే వంట మనిషిని పంపుతాను, ఆమెకు చెప్పు అవన్నీ. ఏ పిన్ని కొత్తగా మాట్లాడుతున్నావు? సావిత్రి మళ్ళీ కూర్చుని మెల్లిగా చెప్పింది. ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ అయ్యే వరకు అని అన్నదమ్ములు కలిసి ఉన్నారు. నీకు పెళ్ళై అవ్వగానే అయ్యి వెళ్ళిపోగానే వారం రోజుల్లో జరిగిపోయాయి దీప. నేను మీ బాబాయ్ పిల్లలు వేరే ఉంటున్నాం. మీ అన్నయ్య ఉద్యోగం వదిలి వచ్చి మీ నాన్నగారి వ్యాపారాన్ని వృద్ధి చేస్తున్నాడు ఇక్కడే కూర్చుని. ఇప్పుడు మీ ఇంట్లో పెత్తనం అంతా వాళ్ళది. నువ్వు వచ్చావని నేను చూడడానికి వచ్చాను అంతే. విస్మయంగా అడిగింది దీప. పంపకాల? జాలిగా చూస్తూ వివరించింది సావిత్రి. అవును దీప, నిజానికి మా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఇప్పుడిప్పుడే స్కూల్లో చేర్చుతున్నాం. మీ తండ్రి గారి పిల్లలంతా పెద్దవాళ్ళై పెళ్ళిళ్ళు కూడా అయినా నేను ఖర్చుని గురించి ఇప్పుడు బాధపడలేదు. కానీ మీ వదిన నన్ను, మీ బాబాయ్ని తేరగా ఇంట్లో కూర్చుని తిట్టున్నట్లుగా చిన్నపుచ్చడం ప్రారంభించింది. అందుకే మేము పంపకాలు అడిగాం. మీ నాన్నగారు మాకు న్యాయంగా ఇచ్చారనుకో. నా భర్త నీ కోసమే. పెళ్లినాడు 1,00,000 కట్నం తీసుకుని మీ భర్తకు అక్కకు కూడా మళ్ళీ చాలా ఇచ్చారు. నీకు మాత్రం అసలు ఏమీ కేటాయించలేదు. కనురెప్పలు కదల్చడం కూడా మాని వింటున్నది దీప. నేను నీ కోసం వాదించాను, కానీ ఎవరు వింటాను నా మాట? దీపకు రాని చదువు తెలివితేటలే గొప్ప ఐశ్వర్యాలు. భర్త కోటీశ్వరుడు చాలు అంటూ నా నోరు మూశారు అందరు. బహుశా నీకు ఇప్పుడేమీ ఇవ్వరనుకుంటున్నాను. ఈ వివరాలని నీకు నేను వ్రాసి రప్పించానేమో కూడా వాళ్ళ అనుమానం తెలుసా?
దీప మానసిక స్థితి వర్ణనాతీతంగా ఉన్నది. సర్లే పిన్ని, వంటామని పైకి పంపు. గదిలో దీప శాంతమ్మ మిగిలారు. దీపని తదేకంగా చూసిన శాంతమ్మ కన్నులో ఎన్నో ప్రశ్నలు, మరెన్నో సానుభూతి తారట్లాడుతున్నాయి. ఇదంతా ఏమిటి అమ్మమ్మ? ఒక్కసారిగా గృహ వాతావరణం ఇలా మారిపోయిందేమిటి? తనకు సహజ సిద్ధమైన సిగ్నల్ చిరు దరహాస నిలిచింది శాంతమ్మ పెదవులపై. వీళ్ళ మాటలని నువ్వు నమ్మావా అమ్మమ్మ? ఆ జ్ఞానమూర్తి నుండి మరో నవ్వు కురిసింది. నేను ఎప్పుడూ ఒకరి మాట మరొకరి నుండి వినను దీప. నువ్వు చెబితే నీ నుండే వినల్చుకున్నాను. మరి నీ వివాహ సమయంలో కూడా అదేం చేశాను. కృతజ్ఞతాపూర్వకంగా నవ్వింది దీప. ఇద్దరి మాటల్లో చాలా సమయం గడిచింది. అంతా విన్న పిమ్మట, నువ్వు తెలివి తక్కువదానివు దీప అనడానికి ఏం మాత్రం సమయం తీసుకోలేదు శాంతమ్మ. భర్తపై కోపగించి వచ్చావు. ఆగు అమ్మమ్మ, కోపం ఏమిటి? నేను అసలు ఒక్క మాట కూడా బాధాకరంగా మాట్లాడలేదు. అయినా అంతే, నీకు తెలుసు కదా, ఇష్టం లేకుండా మాట్లాడడం మానేస్తానే కానీ నేను ఎవరితోనూ తగులాడను. మరి ఏం చేస్తావు ఇప్పుడు? పత్రిక ఇక్కడే ప్రారంభించాలని వచ్చావా? డబ్బు తీసుకుని అక్కడికే వెళ్ళాలనుకున్నావా? ఇక్కడే తల వాల్చుకున్నది. అంటే అతడితో పోట్లాడి వచ్చినట్లుగా ఒక రకంగా. మరి ఏం చేస్తావు? వీళ్ళ ధోరణి ఇలా ఉంది. అదే ఎందుకని? ఇదే హిందూ సాంప్రదాయం మహిమ కనుక. అప్పుడు ప్రేమ మినహా యథార్థమేమీ ఆలోచించలేకపోయాం. ఇదే అదునుగా తీసుకుని స్వార్థానికి వాడుకున్నారు నీ కన్నవాళ్ళు కూడా. అక్క అన్నయ్యలాగే నేను మాత్రం ఇక్కడ పుట్టి పెరిగిందాను కానా? వాళ్ళకి ఇచ్చినట్లే నాకెందుకు ఇవ్వరు? ఆడపిల్లకు ఇవ్వవలసిన తరుణం అంటూ ఒకటి ఏర్పరిచింది నువ్వు పుట్టి పెరుగుతున్న సమాజం. ఆ తరుణం దాటితే మరి ఇవ్వరు. ఎందుకని? కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండవు. ఇంట గెలిచి రచ్చగలు అన్నారు పెద్దలు. అది మీ యువతులకు తెలియని విషయం. ఏదో సాధిస్తామని యావలో మీ కాళ్ళ కింద భూమిని మీరే తవ్వుకుని ఇంకా పాతాళానికి కూరుకుపోతున్నారని అనిపిస్తోంది. వరకట్నం వద్దడం సులభమే కానీ ఇంటి మగబిడ్డలతో పాటు సమాన స్థానాన్ని సాధించడం ఎంత కష్టమో తెలిసిందా ఇప్పుడు? అంటే నా ప్రవర్తన విడ్డూరంగా ఉన్నదనే నీ అభిప్రాయమునా? వివేకరహితంగా ఉన్నది. వివాహమై వెళ్ళడం అనే సమయమే ఆడపిల్లను తన పుట్టింటికి శాశ్వతంగా ప్రాయుధాన్ని చేస్తోంది. మీ చదువులు, ఉపన్యాసాలు ఈ రివాజును మార్చగలిగాయా? వివాహం కాలంత కాలం ఇష్టంగానో కష్టంగానో పుట్టింటనే ఉంటారు. మరి ఆ స్థానాన్ని వదులుకొని వెళ్లే ముందు కట్నం వద్దు అనే ముందు ఏ భరోసాతో మీ యువతులు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇది వివేకం అనిపించుకుంటుందా? కట్నం వద్దనే మాట మంచిదే, కానీ అది నీవు నీ ఆస్తి హక్కుగా నిలబెట్టుకోగలిగినాడు. ఇప్పుడు వీళ్ళు ఇవ్వనని ఖరారుగా చెప్తున్నారు. కోర్టుకు వెళతావా? అదిరిపడి చూసింది దీప. స్వంత మనుషులపై? అవును దీప, స్వంత వాళ్ళేగా నేను పరాయదాన్ని చేసి మాట్లాడుతున్నారు. కోర్టు ద్వారా నీ ఆస్తిని నువ్వు తీసుకో. ఇటువంటి ప్రమాదాన్ని నేను నీ వివాహ సమయంలోనే ఊహించే హెచ్చరించాను, గుర్తుందా? స్వంత మనుషులపై కచేరీలు, వ్యవహారాలు, పదుగురిలో పలుచనైపోతాం. స్వగతమైన ఒక్కొక్క మాట దీప పైకి ఉచ్చరించుతాను. దీప, ఏమిటి? ఏదో డిన్నర్లో ఏర్పాట్లలో ఉన్నావంట అంటూ సరోజ వచ్చింది. పెద్ద డిన్నర్ ఏముందిలే వదినా, నా ఫ్రెండ్స్ సుమిత్ర, విమల మరో ఇద్దరు వస్తామని కబురు పంపారు. మాటల్లో ఎటు పొద్దుపోతుంది కదా, ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేద్దామని. సరోజ వదినలో అప్రసన్నత, అవసరం మించిన దీక్షంతా కనబడ్డాయి. చూడు దీప, పనులు ఎక్కువైతే పని మనుషులు పురువల్లాగా పడి ఉండడం లేదు. అదీకాక ఇవాళ మా చెల్లెలి తరఫున బంధువులు కొందరు ఇప్పుడే వస్తున్నట్లు తెలిసింది. నీ స్నేహితులకు కాఫీలతో సరిపడితే చాలు. అదే శాసనమన్నట్లుగా మరే మాటకు అవకాశం ఇయ్యక చరచర నిష్క్రమించింది. ఊహించని వింత సంభవించినట్లుగా దీప అయోమయంగా చూచింది. శాంతమ్మ వదనం ఏ భావము లేక నిశ్చలంగా ఉన్నది. దీపని పరీక్షగా చూస్తూ దీప మౌనాన్ని ఛేదించింది చివరికి. అమ్మమ్మ, వదినలో పూర్వం లేని బిరుసుదని కనిపిస్తోంది ఏమిటి? సమాధానంగా తల పంకించింది శాంతమ్మ. నీ మాటకు ఇక్కడ తక్కువ విలువ అని తాను అధికారిని అన్యాపదేశంగా చెబుతున్నది. మన స్త్రీకి గల ఒకే ఒక పట్టుకొమ్మ గృహత్వం. తద్వారా సంక్రమించే గృహ అధికారాన్ని ఎంత నిర్మోహమాటంతోనైనా బలపరుచుకుంటారు చాలామంది స్త్రీలు. ఈ విలువను విద్య, ఆర్థిక స్వాతంత్రం ఉన్న వనితల కంటే లేనివారే ఎక్కువగా గుర్తించగలుగుతున్నారని అనుకుంటున్నాను నేను. ఆ పలుకులోని గూఢార్థాన్ని గ్రహించిన దీపవదనం అరిమనునందు అరినమ్మను అందుకున్నది. విసిరిగా లేచి వెళ్ళిపోబోతున్న దీపను శాంతమ్మ వారించింది. ఎందుకు? మీ నాన్నతో ఫిర్యాదుగా? వద్దు. ఆడబడుచు వచ్చి కలహాలు సృష్టించుతున్ననే అపప్రద కూడా కోరుకుంటున్నావా? అయినా మీ నాన్న అమ్మ మాత్రం ఏమంటారు? ఏం మనగలరు? నిస్సహాయ క్రోధంతో, అవమానంతో దీప నాసిక పుటాలు అదురుతున్నాయి. దీప, భర్తపై కోపం వచ్చి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కోపగించుకుని ఎక్కడికి వెళతాం?
ఎక్కడికి వెళ్ళను. ఇక్కడ నా మాట ఎందుకు చెల్లదో చూస్తారు. నాకు ఇప్పుడు పట్టుదల మరీ ఎక్కువైంది. ఫలితం రోజుకో రగడ, నిమిషానికో జగడం అంతేగా. ఏమో తెలీదు. ముందు ప్రారంభం మాత్రం అవుతుంది ఇక్కడ నా యత్నమంతా. నీకున్న డిగ్రీ భరోసాతో ఆ మాట అంటున్నావు కానీ సాధ్యమని నేననుకోను. నాతో పట్టుదలగా వాదించుతున్నావే గాని నీ కళ్ళలో భయాన్ని నేను గ్రహించగలుగుతున్నాను. ఒక్క మాట చెప్పు. ఇక్కడ ఈ అందరి నిర్లక్ష్యాలతో పోల్చి చూస్తే నీ భర్తతో వచ్చిన చిన్న తవ్వుకు లెక్కేమిటి? పుట్టింట్లో నిర్లక్ష్యాలు ఎదురైనా వెళ్ళని దాను భర్త ఇంటిని అంత తేలిగ్గా ఎలా వదిలిగలిగావు? దీప మౌన ముద్రలోని ఆమె సమాధానాన్ని కొంతవరకు గ్రహించుకోగలిగిన శాంతమ్మ మెల్లని స్వరాన హితబోధ ప్రారంభించింది. దీప, ఒకనాడు నువ్వు నన్ను హేళన చేసావు గుర్తుందా? గంగిరెద్దులాగా బానిసల్లాగా బ్రతికామని బ్రతుకుతున్నామని నన్ను నా తరం వారిని నువ్వు ఎగతాళిగా మాట్లాడు. అందుకు సమాధానం ఇప్పుడు చెప్తున్నాను. దీప, మేము భర్త ఆధిపత్యంలో బానిసల్లాగే బ్రతికాం. కానీ మా గృహ పరిధుల్లోని ఆ చిన్న లోకాలకే రాణులమై వెలిగాం. ఈ దాస్య శృంఖలాలోని ఈ భారతదేశపు స్త్రీ రాజరాజేశ్వరి మాత శ్రీ అన్నపూర్ణ అవతారం. మా గృహ సామ్రాజ్యంలో మా చేత పెట్టుపోతలకు కానీ దాసీదాసుల పాలన విషయంలో కానీ అతిథి అభాగ్యతల ఆదరణాది వైఖరిలో కానీ మాదే అధికారమే అడ్డులేని స్వేచ్ఛతో బ్రతికాం. ఈనాడు నువ్వు నీ స్నేహితులతో నలుగురికి అన్నం పెట్టుకోవడానికి స్వతంత్రం లేని దానివయ్యం. రేపు నువ్వు తినడానికి కూడా స్వతంత్రం ఉండదు. అది భర్త ఇల్లే కానీ నీకు పట్టుకొమ్మ. భర్త పరాయి వ్యక్తి కనుక ఒక్క మాట తేడా రాగానే వదిలి వచ్చేసావు. మరి తల్లిదండ్రులు అన్నా వదిలిన నిర్లక్ష్యాలు ఎందుకు భరిస్తున్నావు? వెళ్ళవెందుకని? వీళ్ళు నీ వాళ్ళు కదూ. అమ్మమ్మ మాటల్లోని ఏ ఒక్క సవాలుకు బదులు పలుకక తలవాల్చింది శ్రీమతి దీపా గౌర్. ఇటువంటి మౌనం కుమారి దీపలు ఏనాడూ చూడలేదు శాంతమ్మ. జ్ఞాన అనుభవం వయో ఆధిక్యత కలిగిన శాంతమ్మ నిర్మల శాంత వీక్షణాలతో చిరు హాసంతో లాలనగా దీప వెన్ను తట్టింది. నిన్ను నేను దెప్పడం లేదమ్మా దీప. ఆలోచించుకోమని ఇంతగా చెప్తున్నాను. ఎందరో యువతులు భర్త ఇంట బానిసత్వానికి తల వంచిన బలిదానానికి గురైన ఆ వెనుకగల కారణం ఒకటి వసతి సమస్య. భర్తలు పరిత్యతకు ఎదురయ్యే ప్రథమ సమస్య నిలువ నిలిచే వసతి. వివాహిత అవుతూనే పుట్టింట పూర్వ స్థానాన్ని అధికారాన్ని పూర్తిగా కోల్పోతున్నామనే విషయాన్ని ఆలస్యంగా గుర్తించుతూ ఉన్నది ప్రతి మహిళ. నేడు ఫలితమే ఈ ఒడిదుడుకులు. భర్త ఇంట స్థానం శాశ్వతమో అశాశ్వతమో తెలియదు కానీ పుట్టింటి నీడ రక్షణ మాత్రం తుడిచిపెట్టుకుపోతున్నాయి. అందుకే ముందు మీ యువతులు మీ హక్కుల పోరాటాన్ని పుట్టింట్లోనే ప్రారంభించాలి. సమాన హక్కులు ముందు సహోదరుల నుండి స్వస్థానమైన జన్మగృహంలోనే పొందండి. సమాధానమీక గంభీరంగా కూర్చున్న దీప మనసు మహా అరణ్యమంత గందరగోళంగా ఉన్నదని భావించిన శాంతమ్మ మౌనం దాల్చింది. నిశ్చిత సమయానికి వచ్చిన మిత్ర బృందాన్ని గ్రహాసతో పాటు వెదజల్తూనే నిర్మలంగా పలకరించగలిగింది దీపం. అయితే ఆమె తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నది. ఇతర స్త్రీల వలె ఓటమిని అంగీకరించలేదు. కలహపూర్వకంగా ప్రవర్తించలేదు. స్నేహితులను ఇంట్లోనికి ఆహ్వానించలేదు. వారితో కలిసి తానే బయటకు వెళ్ళిపోతూ అన్నది. అమ్మమ్మ, మా స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నాం. రాత్రి 10 కావచ్చు వచ్చేటప్పటికి. నా కోసం ఏమీ ఉంచడం అవసరం లేదు. ఇంట్లో భోజనానికి రాను. దీప, శాంతమ్మ కళ్ళలోని ఎన్నో ప్రశ్నలు గ్రహించినట్టుగా దీప చిరునవ్వుతో అన్నది. నేను వచ్చాక రాత్రి మనం చాలా మాట్లాడుకోవాలి అమ్మమ్మ. నేను వచ్చే వరకు నువ్వు ఎటో నిద్రపోవని నాకు తెలుసు. దీప స్నేహితులు సందడి, వారు వచ్చిన కారు శబ్దం విని అటుగా వచ్చిన తల్లి శకుంతల ప్రశ్నార్థకంగా చూసింది దీప వైపు. ఆమె కొద్ది వెనకనే నిలిచిన సరోజ వదనంలో విజయ్ గర్వం, అసహనం, మరేదో అప్రసన్నత కలిసి నృత్యం చేస్తారు. అయితే దీప తన సహజ మృదుల గాంభీర్యతలను ఏమాత్రం కోల్పోలేదు. అమ్మ, నేను మా స్నేహితులతో బయట భోజనం చేసి వస్తాను ఇవాళ రేపు. ఇంట బంధువులు ఏర్పాట్లు చేసుకోండి మీరు. ఆ హడావిడి తగ్గాక వస్తాను రాత్రి 10 తర్వాత. ఏమిటో ఈ తిరుగుళ్ళు? శకుంతల లోలోనే గొనుక్కున్నది సాగిపోతున్న కారును చూస్తూ. ఆ స్వేచ్ఛ విహారాల కోసమే ఇటువంటి వాళ్ళు భర్తను వదిలి వచ్చేది అని సరోజ నిరసనగా ధైర్యంగా అనడం విని కూడా శకుంతల ఏమీ అనలేదు. దీప తన కుమార్తె ఎవరైనా ఏమైనా వెగటుగా మాట్లాడితే తాను సహించదు. కానీ కుటుంబంలో శాంతి సామరస్యాల పోషణ నిమిత్తం కొన్నిసార్లు మౌన తటస్థ విధానం అనుసరించక తప్పదు. అయినా ఒకరికి నోరెత్తే అవకాశం అసలు దీప ఎందుకు కల్పించాలి? చుట్టూ తిరిగి కోపం దీపపైకే మళ్ళింది. దీప ఇక్కడ ఎంతకాలం ఇలా ఉంటుంది? అక్కడ దీప నినుష్రాండ్ల మనశంకలు కూడా ఇంచుమించు ఇలానే ఉన్నాయి. హోటల్ ఉపహార సేవనం తర్వాత పార్కులో కూర్చున్న వారందరూ కూడా ఎన్నెన్నో మాట్లాడాలని ఏమేమో అడగాలని ఉన్నప్పటికీ ఎవరికి వారి ఏదో సందేహపు తెరమాటున దోచులాడటం గమనించిన దీప తానే ముందుగా ప్రారంభించింది బిగ్గరగా నవ్వేస్తూ. ఏమిటే, కొద్ది నెలల్లోనే ఒకరికొకరం పరాయి వాళ్ళం అయిపోయినట్లుగా అంత గొంభనంగా ఉన్నారు మీరంతా?
స్నేహితురాళ్ళ వదనాలు ప్రఫుల్లమైన. పూర్వంలాగా చలాకీగా ఉంటావో ఉండవని భయపడుతూ వచ్చాం దీప. ఓహో, అయితే ఏం సమాధానం లభించింది మీ భయానికి అని అడిగింది దీప చెట్టు మానుకు తాపిగా అనుకుని కూర్చుంటే. సమాధానంగా వారు నవ్వారు కానీ ఆ నవ్వులలో ఏదో వెళ్తి, ఆ కన్నులలో మరెన్నో ప్రశ్నలు తారట్లాడుతున్నాయి. మీ ఇంట్లో కలపాలని సమావేశాన్ని ఇలా బయటకు మార్చామేమిటి అని సాహసించి అడిగింది విమల. ఏం లేదు, ఎవరో బంధువులు దిగబడుతున్నారని తెలిసి ఇంట్లో ఉండి వాళ్ళ యక్ష ప్రశ్నలకు సమాధానం ఇవ్వగల సరసత నాలో ఉండదని మీకు తెలుసుగా. ఇక్కడ మనం స్వేచ్ఛగా గడపవచ్చు. మంచి నిర్ణయమే. అయితే నీ స్వంత డబ్బా కొంచెం వినిపించు తల్లి. మీ ఢిల్లీ వింతలు వగైరాలు అని విమల అంటే, అవి ఎవరికి కావాలి కానీ మీ ఆయన లీలలు ఏమైనా వినిపించు దీపా అని పక్కపక్క నవ్వింది మేరీ. ఈ మాటలు దీపం కోపతుట్రాలను చేయగలవనుకున్న వారి అభిప్రాయాన్ని బొమ్మ చేస్తూ దీప ప్రదర్శించిన తిరుహాసన విగ్రహం నైమల్యాలను చూసి ఆశ్చర్యం చెందారు. మన గీత ఢిల్లీ వచ్చి సందిగ్ధంలో ఆపేసింది సుమిత్ర. ఆ ఏమిటి గీత? తను మీ గురించి కొన్ని విషయాలు చెప్పింది దీప అంటూ ప్రశ్నార్థంగా చూచింది సుమిత్ర. ఇప్పటికీ దీప ముఖ భావాల్లో మార్పు కనబడలేదు. ఆ ఆ మధ్య గీత ఢిల్లీ వచ్చింది. గౌరీనాథ్ నిరంకుశులునని, నేను సామాన్య గృహిణిగా మారిపోవడం వల్ల మన హిందూ సమాజానికి తీరని కొరత ఏర్పడిందని చెప్పిందా అని అట్టహాసంగా నవ్వేసిన దీపను విడ్డూరంగా చూచారు మిత్రులు. అన్నట్లు గీత రాలేనే ఇంతకు అన్నది ప్రసంగ ధోరణి మార్చుతూ దీప. టక్కున వచ్చింది హేళనాపూర్వకమైన సమాధానం. నీతో ముఖాముఖి ఎదురుపడలేక అంటే నీకు తెలియదా దీప? గీత వివాహం చేసుకున్నది కిందటి నెలలో. అయితే నా నుండి దాక్కోవడం దేనికి? అటువంటి పని చేసింది కనుక. తను వివాహం చేసుకున్న వ్యక్తి భార్య బిడ్డలు కలవాడు, 50 ఏళ్ళు పైబడిన వాడును. విన్న విషయం యథార్థమేనా అన్నట్లుగా ఆశ్చర్యంగా కదలాడే దీప నేత్రాలు మేరీ మేలైన స్వరాన వివరించింది. గీత గీత ఎప్పుడు దుడుకు స్వభావం కలదే కదా. ఎంత వారించినా మా ఎవరి మాట లెక్క చేయలేదు. జీవితంలో స్థిరపడాలనే ఆరాటంలో దొరికిన దాన్ని ఆలోచన రహితంగా నడిచింది కాదు అంటూ ఖండించింది విమల. గీత స్వార్థపూర్తంగా ప్రవర్తించింది. పుట్టిననాటి నుండి ఆమె ఏ బిదరికాన్ని అసహించుకొని రంగరంగ వైభవాల కోసం అంగలార్చిందో అవి అతడి దగ్గర ఆమెకు దొరుకుతున్నాయి. అతడేమో 5గురు కలిగాక ఐశ్వర్యం పెరిగాక ఎప్పుడు గుర్తించాట తన భార్య విద్యా విహీనురాలని, రూపశి కాదని. అతడి వయసు తనకు రెట్టింపనే విషయం కూడా గీత ఆలోచించలేదు. మరి ముందు భార్య సంగతి? మామూలు హిందూ దేశపు కదే. పతివ్రతాత్మ తల్లులు చరిత్రలు మననం చేసుకుంటూ బ్రతుకుతోంది. అతని నిర్ణయం కొన్ని నిమిషాల కాలం స్తబ్దించినట్లే అయ్యింది గంభీర మౌన వాతావరణం. గీతకు అతడికి ఏడాది పైనే గ్రంథం సాగుతోందిట రహస్యంగా. మనకు తెలియకుండా తెలివిగా దాచింది. ఈ ఊరేనా అనేది దీప సాలోచనగా. ఆ ఈ ఊరే. తరచు మన పత్రికలకు ప్రకటనలు ఇచ్చే ఆ ఫ్యాక్టరీ ఓనరు ఆంజ. ఓ అతడా? అయితే గీత జాబ్ సంగతి చేయడం లేదు. ఎక్కడైనా మనకు కనిపించినా చాలా టీవీగా ఒలికించుతోంది, ఏమీ తప్పే జరగనట్లు. ఇందరూ ఇన్ని విశేషాలు చెప్పుకుంటున్నా వాటితో తనకి పని లేనట్టుగా నిరాసక్తంగా ఎటో చూసిన సుమిత్రను గమనించింది దీప. దీప పలకరించడంతో ఏదో లోకంలో ఉన్నట్లున్న సుమిత్ర బలవంతంగా ఇటు తిరిగి బాధగా నవ్విన చిన్న నవ్వులో ఎంతో విషాదం దోక్చేతమైంది. ఒక స్త్రీ దారి తప్పకున్నా సరే అవమానం కలిగిన పురుషుడు ఆమెను త్యజించి పౌరుష అభిమానాలను పదిలంగా కాపాడుకుంటాడు. కానీ భర్త తన కళ్ళ ముందే తప్పుడు బ్రతుకుతున్నా తన నివాసంలోకి మరొకటిని తెచ్చి తన అదృష్టాన్ని పంచి ఇస్తున్నా అతన్ని వదలడు. భార్య బిడ్డలు ఉన్నవాడని తెలిస్తే ఆ భార్య సుఖ సంతోషాలను హరించడానికి మన గీత వంటి విద్యావతి జ్ఞానవతి కూడా తయారవడం మనందరికీ తలవంపులు కాదా దీప? కాదా మరి. ఇందుకే ఆడజాతి తేలిక దృష్టితో చూడబడుతున్నది. ఎందుకు మహామహులైన సంస్కర్తలు ఎన్ని సంస్కరణలు చేసినా మన స్త్రీ జాతి ఎక్కడి గొంగలి అక్కడే అన్న కారణం ఇదే సుమిత్ర. ముందు భార్య పతివ్రతలా నోరు మూసుకొని పడి ఉన్నదని మనం హేళన చేస్తున్నామే కానీ భర్తను వదిలి స్వతంత్రంగా జీవించగల ఆర్థిక స్తోమత కానీ విద్యా బలం కానీ ఆమెకు ఉన్నదా అని కూడా మనం ఆలోచించాలిగా అంటున్నాం. విమల మాటను ఖండించింది దీప. ఈ అన్నిటిని మించిన ఆత్మస్థైర్యం కావాలి విమల. భర్తను త్యజించడం కానీ భర్తచే త్యజించపడడం కానీ మహా నేరమన్నట్లు చూసే సాటి వారి చూపులు మాటలు విసులు భరించలేకపోవడంతో స్త్రీకి ప్రథమ ఓటమి ప్రారంభమవుతున్నది. మానవతా సహజమైన సానుభూతి హేళనకు దూరమైన సహకారం తన చుట్టూ గల సమాజం నుండి లభించినాడు. అటువంటి వారికి ఆత్మస్థైర్యం లభిస్తుంది. మనకు ఉన్నట్లే ఆవిడపై ఎవరికైనా జాలి ఉండటంతో పాటు ఆవిడకు బలం ఇవ్వగల స్తోమత, హృదయ వైశాల్యం ఉండాలి.
విమల మేరీ ప్రభుతులు కనులతోనే తమలో తాము గొంభనగా సంభాషణలు జరుపుకుంటున్నారు. విసుగ్గా అన్నది దీపం. ఏమిటి అంతా ఒక్కసారికి అంత నిశ్శబ్దమైపోయారు? నేనేమంతా కాని మాటలు అన్నాన్ని? అసాధ్యమేమీ కాదే నేను సూచించిన విషయం. సాధ్య అసాధ్యాల విషయం అటుంచు. నువ్వు మన సుమిత్ర విషయమే తీసుకో. తనకు చదువు ఉన్నది, భర్త అన్యాయాన్ని ఎదిరించి వదిలి రాగల ధైర్యం ఉన్నది. ఫలితం ఏముంది? దీపం సుమిత్ర వైపు ప్రశ్నార్థకంగా చూచింది. సుమిత్ర వదిలిన బాధ, లజ్జ అరుణమ్మలు పోటీ పడుతుండగా మెల్లిగా చెప్పింది. నాకు ఉద్యోగమైతే ఉన్నది దీప. స్వయం పోషణకు ఏదో తేలిక భావము, హేళనలు, ఇక ఇంట్లో సరే అమ్మ అన్నదమ్ముల భార్యలు ఏదో అవమానం జరిగిపోయినట్లే నిత్యం విమర్శలు కసురుకోవడం అన్నది సుమిత్ర. అవన్నీ భరించలేక సుమిత్ర వేరే గది అద్దెకి తీసుకుని ఉంటుంది అని మీరు చెప్పిన విశేషం విని దీపం కొన్ని లిప్తల కాలం నిర్ఘాంతపై అవాక్గా చూచింది. మేరీ హేళనగా అన్నది. దీప, మీ మతస్థులు ఎవరు ఒంటరి సుమిత్రకు గది అద్దె ఇవ్వడానికి సాహసించలేదు తెలుసా? నేనే మా మామ ఇంట్లో గది అద్దెకు ఇప్పించాను. దీప సుమిత్ర వైపు నమ్మలేనట్లుగా చూచింది. సుమిత్ర విషాద హాసం చేసింది. నేను భర్తను వదిలిన దాని కనుక ఇంట్లో ఉంటే అవమానంట. వాళ్ళ పిల్లలకు పెళ్లి కావన్నా అన్నా వదిలిన భయం. అమ్మకు అంతే. బంధు బలగం పక్కపక్క తోడుతారని ఎలాగో పోయి భర్త వదిలే ఉండమని సాధించుతుంటే భరించలేక వేరే ఉంటున్నాం. అది మాత్రం వాళ్ళకి ఇష్టమా? ఈ ఊళ్ళో ఉండవద్దని ఒకటే గొడవ పెడుతున్నారు అన్నది విమల. విన్నావుగా దీప, ఇప్పుడు చెప్పు, మనం ఎంత మాత్రం ప్రగతి సాధించాము? ఆడవాళ్లకు హక్కులు రావడం కాగితాల వరకే పరిమితం. నీ వంటి ఆడవాళ్ళ భావాలు నినాదాల వరకే పరిమితం. ఎందుకు ఇలా అంటున్నానంటే నీకు ఇంచుమించు ఇలా సుమిత్ర వంటి పరిస్థితి ఎదురైందని అందరూ చెప్పుకుంటున్నారు. విమల సూటిగా అన్న మాటకు దెబ్బతిన్న పక్షిలా చూసింది దీపం. విమల, విషయం తెలియకుండా హాస్యం చేయడం, మాటలు విసరడం నీకెప్పుడు అలవాటి అన్నది నిష్ఠూరంగా. మాట మార్చుకు దీప. నీ తండ్రి ఇంట నీకు పూర్వస్థానం లేదన్న విషయం నువ్వు మమ్మల్ని ఇలా పార్కులను హోటళ్లను కూర్చోబెట్టి మాట్లాడలోనే తెలుస్తోందిగా. నిజం చెప్పు, నీకు గౌరీనాథ్ గారికి తేడాలు రావడం నిజమేనా? మనలో మనం ఇలా చెప్పుకోవడం కంటే పరిష్కారం ఆలోచించితే బాగుంటుందిగా. దీప అభిప్రాయం స్పష్టంగా చెప్పని విమల అన్నారు మేరీ సుమిత్రలు. దీప, నువ్వు చాలా గొప్పదానివి, తెలివైన దానివి అనుకున్నాను. కానీ మన దేశంలో ఏ స్త్రీ పరిస్థితి అయినా ఒకటే కదూ అన్నది బాధగా సుమిత్ర. దీప సూటిగా జవాబు ఇవ్వలేదు. సుమిత్ర, నేను మీ ఇంటికి, అదే మీ అమ్మగారింటికి రావచ్చా? ఎందుకు? వాళ్లకు నా హక్కుల గురించి బోధించుతావా? వద్దు. ఇలా ఎవరి సాయం లేకుండా విడిగా బ్రతకడమే బాగుంది. నిజమే, నీకు ఆ గుండె నిబ్బరం ఉంటే మంచిదే. కానీ మనం ఇలా నిశ్శబ్దంగా బ్రతుకు తెరువు కోసం ప్రాకులాడడం కంటే ఈ సమస్యని ప్రజల దృష్టికి తేవాలి. మన స్త్రీలకు వాళ్ళ పొరపాటు వాళ్ళకు తెలిసే విధంగా మనం ఏమైనా ఆర్టికల్స్ రాయాలి. ఇందుకే నేను ఒక పత్రిక ప్రారంభించబోతున్నా. అందుకు మీ అందరి సహకారం ఉంటుందని అనుకుంటున్నాను. ఓ, తప్పక ఉంటుంది అన్నది మేరీ ఉత్సాహంగా. దానికి డబ్బు? విమల ప్రశ్న. అవన్నీ నేను చూసుకుంటాను అని దీప ధీమాగా అన్నది. విమల విమర్శనాత్మకంగా మాట్లాడింది. వాటి వల్ల ప్రయోజనమే ఉంటే కాళ్ళకూరి వీరేశలింగం లాంటి పరిస్థితి ఈనాడు ఎందుకుంటుంది మన సంఘంలో? నేను సుమిత్రకు ఎంతగానో చెప్పాను ఇల్లు వదలకుండా హక్కు పోరాటం సాగించమని. ఆ మాట చెప్పినంత తేలిక కాదే విమల. నా తర్వాత వాళ్లకు, అన్నల పిల్లలకు నా వల్ల జీవితాల్లో చెడు జరుగుతుందని, వివాహాలు కావని ముఖం మీద పదే అంటుంటే భరించడం కష్టం. ఆ నింద నెత్తిని మోసే కంటే దూరంగా పోవడం మంచిదనుకున్నాను. అవును సుమిత్ర, కానీ నీ ఒక దుర్మార్గుడితో బాధ్యతారహితమైన వివాహం జరిపించారే, మరి నీ జీవితం నిరర్థకం అవడానికి కారకులు వాళ్లే కదా. ఆ తప్పును దిద్దుకోవాల్సిన బాధ్యతను వాళ్ళు విస్మరించడం కాక, నీ భర్తతో విడాకుల కోసము, ఈ సంఘంలో బ్రతకడం కోసము నిన్ను ఒంటరిగా పోరాడమన్న అన్యాయం. అదే నేను మీ అమ్మగారికి చెప్పదలుచుకున్నాను. పద. దీప ధైర్యవచనాలు సుమిత్రలో ఆత్మస్థైర్యాన్ని రగిలించినట్లుగా ఆమె వదనమే చెప్తున్నది. సజ్జల నయనాలతో ఆనందంగా అన్నది. దీప, నీ వంటి ధైర్యవంతురాలు ఒక్కరున్నా నా వంటి 1000 మందికి బలం కలుగుతుంది. మా అమ్మ వంటి పాషణ హృదయులు మారుతారో లేదో తెలియదు కానీ నాకు గుండె బలం మాత్రం నీ మాటలు సమకూర్చాయి. చెడ్డ కోతి వనమెల్లా చిరిచిందని ఊరికే అన్నారా? నాకు తెలియక అడుగుతాను దీప. ఈ రోజుల్లో భర్తని వదిలిపెట్టడం కూడా ఒక ఫ్యాషనా? దీప ఓపికగా 2 గంటలు చర్చించడానికి ఫలితంగా సుమిత్ర తల్లి సమాధానం అది. మగవాడికి అనేక అలవాట్లు ఉంటాయి, సర్దుకుపోవాలి కానీ ఆడది తిరగబడగలమా? జాగ్రత్తగా అతన్ని మార్చుకోవాలి. నిజమైన స్నేహితురాలివే అయితే మా సుమిత్రను ప్రోత్సహించకు దీప. ఏదో పుస్తకమో పత్రికో పెట్టి దాని బ్రతుకు అందులో వ్రాసి బజార్కి ఎక్కించకు అని ఆమె అంటే. చూడండి దీపకాలం, మా కుటుంబంలో విషయాల్లో జోక్యం కలిగించుకోవద్దు. మీ కాపురం పాడు చేసుకుంటే అది మీ కర్మ. మా సుమిత్రను కూడా ప్రోత్సహించకండి అన్నాడు సుమిత్ర అన్నలు ఏకకంఠంతో. దీప కోపాన్ని పైకి ప్రదర్శించలేదు, గంభీరంగా అన్నది.
పద సుమిత్ర, వాళ్ళకు నచ్చ చెప్పడం మన ప్రయత్నంగా చేశాం అంతే. ఇక నీ దారి నువ్వు అనుసరించు. మన సుఖం ఆలోచించక సంఘం కోసం నడిచే వాళ్ళతో బాంధవ్యాలను మనం తెగ తెంచుకోవడం మన పోరాటాల్లో ప్రథమ సోపానమని మన యువతులు గుర్తించాలి. సుమిత్ర అప్పుడు మౌనం వహించడం, తన గదికి తిరిగి వచ్చిన తర్వాత వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. నేను భర్తని వదలడంలో పొరపాటు చేశానేమో, ఎంతకాలం ఇలా బ్రతకగలను అంటున్న ఆమెను ఊరడించలేక సతమతమయ్యింది దీప. మన యువతులు గుర్తించాలి అంటున్నావు దీప, కానీ ఏ యువతులు గుర్తిస్తారా? మనలాగా బాధపడ్డ వాళ్ళు, దెబ్బతిన్న వాళ్ళు మాత్రమే గుర్తిస్తున్నారు. ఇప్పుడు మా వదినలు యువతులు కారా? మా చెల్లెలు యువతుడే. ఒక్కరూ నా పక్షంగా మాట్లాడడం లేదే మరి అని సుమిత్ర మాటలు యథార్థమని మేరీ, విమల ప్రభుత్వాలు అంగీకరించారు. ఆ సమయంలో బయట స్కూటర్ ఆగిన శబ్దం వినవచ్చింది. మరో నిమిషంలో రాధాకృష్ణ లోనికి వచ్చాడు టీవీగా. కానీ మేరీని, దీపని, విమలను చూస్తుంటే కానీ అతని వదనంలో రంగుల మారి కంగారు జోక్యమైంది. రుమాలతో ముఖం ఒత్తుకుంటూ అంతలోని దీపని చూచి, ఓ సారీ, డిస్టర్బ్ చేశానా మీ స్నేహ బృందాన్ని? వెళ్ళిపోతానులేండి అంటూనే గబగబా నిష్క్రమించాడు. సుమిత్ర దుఃఖం అధికమైంది. చూచావా దీప, ఇది పరిస్థితి. చచ్చినట్లు ఓ మూల పడి ఉండే ఈ రాధాకృష్ణ గారికి కూడా నా ఏకాకి జీవితం హేళనగానే ఉన్నది. ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పటికి దాపరిస్తున్నాడు పెద్ద పని ఉన్నట్లు. ఈ మధ్య మరి ఇటువంటివి అపార్థం చేసుకుని ఇంటి వాళ్ళు గది ఖాళీ చేయమనవచ్చు, ఇరుగు పొరుగులు చులకలంగా చూడవచ్చు. దీప కంగారుగా అన్నది. అలా ఎడవకు, నాకు అసహ్యం. వాడు రాగానే నిశ్శబ్దంగా చెప్పుతో కొట్టు, ఏం ధైర్యం లేదా? ఆ తర్వాత రేగే గొడవలు కూడా ఆలోచించాలిగా దీప, చేతుల రట్టు చేసుకోవడం కాదు అని మేరీ అంటున్న సమయంలో బయట కారు ఆగిన శబ్దం వినిపించింది. కులాసగా నవ్వుతూ శంకరం ప్రవేశించడం, సెంటు వాసనం గుప్పమన్న అతడికి ప్రవేశానికి ముందే. ఈ ఊళ్ళో పనుండి వచ్చాను దీప. ఓహో, మరి ఇక్కడికెందుకు? విమల గురించి వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి అడిగట. మీ అమ్మగారు నిన్ను నన్ను వెళ్ళి తీసుకురమ్మన్నారు. సుమిత్ర గారి అన్నలు కూడా ఫోన్ చేశారట మీ నాన్నగారికి. ఏమని? శంకరం అందరినీ ఒకసారి కలిసి చూచి నిదానంగా అన్నాడు. నువ్వు వాళ్ళ సుమిత్ర గారి మతిని పెడదవులు పట్టించితే పరిస్థితులు బాగుండకపోవచ్చునని. సుమిత్ర పసిపిల్ల కాదు. ఏమో, కానీ మీ నాన్నగారు నిన్ను నించున్న పడానా ఇంటికి వచ్చేయమన్నారు దీప. పద, కారు ఉంది, వెళ్ళి భయపడవద్దని చెప్పు, నేను ఇప్పుడు రాను. ఆల్ రైట్, బయట వేచి ఉంటాను వచ్చే వరకు. ఏమిటి మనకి తలనొప్పి అన్నది విమల అతి లో గొంతుకుతో శంకర్ బయటకు వెళ్ళాక. వీడిది రాధాకృష్ణ పాప స్వభావమే అన్నది దీప విసుగ్గా. చాలామంది అంతేనేమో అనిపిస్తుంది. చూచావా, మా వాళ్ళు మీ నాన్నగారు కూడా ఫిర్యాదు చేశారు అన్నది సుమిత్ర భయపడిపోతూ. అవన్నీ నేను చూసుకుంటాలే కానీ నువ్వు ధైర్యంగా ఉండు. కొద్ది రోజుల్ని నువ్వు ఈ జాబ్ను వదిలి నా దగ్గరికి వద్దుగాలి. నా పత్రికలో పనిచేయడానికి నీకు ప్రస్తుతం మనిషి బలం అవసరం. ఆ మనిషి నేనేనని గుర్తించు. సుమిత్ర కృతజ్ఞతతో చూస్తుండగా దీప వీడుకోలు తీసుకున్నది. అంతవరకు కారు వద్ద ఓపిక వేచి ఉన్న శంకరం దీపని చూస్తూనే కారు తలుపు తీసి వినయంగా నిలబడ్డాడు. వెనుక సీట్లో ఎందుకు దీప? ఎదుర కూర్చో, హాయిగా మాట్లాడుకోవచ్చు. త్వరగా పోని, నేను అలసి ఉన్నాను, మాట్లాడే ఓపిక లేదు అన్నది దీప కన్ను మూసుకుని వెనుకలు జారిగిలబడుతూ. సమయం రాత్రి 9:30 దాటడం వల్ల వీధులు కొంచెం సందడి తగ్గి ఉన్నాయి. అప్పుడప్పుడు ఒక్కొక్క సైకిలో ఆ కారు పరిగెడుతున్నాయి అంతే. బంధువులు ఉన్నారా, వెళ్ళిపోయారా అన్నది దీప. ఉన్నారు, సెకండ్ షో చూస్తారట. నేనే దించి వచ్చాను థియేటర్లో. పోనీ మనము వెళ్దామా ఏదైనా పిక్చర్కి? వింటూనే దీప నిటారుగా కూర్చుని అలసటతో మూసుకుని ఉన్న నేత్రాలు వెంటనే తెలుసుకున్నాయి. చెప్పు దీప, ఏ పిక్చర్ చూద్దాం అతి హుషారుగా అడుగుతున్నాడు శంకరం. అయినా పిక్చర్ దేనికిలే, అలా సరదాగా బ్యారేజీ మీదకి వెళదామా అన్నాడు మరల. దీప కొద్ది క్షణాలు నిదానించి అన్నది. మరి నాన్నగారు నన్ను ఇప్పుడే త్వరగా ఇంటికి రమ్మనని చెప్పావు. నిజమేననుకో, కానీ ఏదో ఒక కారణం చెప్పుకోవచ్చులే. దీప స్నేహితురాలు ఇల్లు త్వరగా తెలియలేదనో, లేక దారిలో కారుకు ఏదో ట్రబుల్ వచ్చిందనో. ఉండు శంకరం, కారు ఆపు, ఇక్కడ డ్రింక్స్ తీసుకుందాం. ఎందుకు? పోనీ మంచి హోటల్కి వెళ్దామా, ఏమైనా తినవచ్చు, అది తర్వాత. ముందు ఇక్కడ ఆపు. కారు ఆపి దిగుతూ, ఏం తెమ్మంటావు దీప అంటున్న శంకరం గొంతు కొత్తగా ధ్వనించడం గమనించింది. ఏమిటి, నీకు నాతో సినిమా చూడాలని, బ్యారేజ్ మీద షికారు పోవాలని అనిపిస్తోంది అన్నది డ్రింక్ తీసుకుంటూ. కారుకు ఆనుకుని నిలబడిన శంకరంలో ఉత్సాహం ఉరకలు వేసింది. దీప ప్రశ్న వింటూనే. నీతో జీవితం మొత్తమే గడపాలని అనుకున్న వాడిని దీపం, దురదృష్టం. నీకు నీ నీ విలువ తెలియని ఆ గౌరినాథ్ దాపురించాడు. ఇప్పుడైనా మించిపోయింది లేదు దీప, వాడికి విడాకులు పారై మనం హాయిగా. నీకు వివాహం కుదిరిందని విన్నాను. దేని దారి దాందే తటిలత లా. దీప కారు దిగడం, ఎదుట డోరు తీసుకుని డ్రైవింగ్ సీట్లో ఆశీనులు రావడం క్షణంలో జరిగిపోయింది. శంకరం తేరుకునేసరికి కారు బయలుదేరింది. వెంట పడుతూ ఏదో చెప్ప ప్రయత్నించిన అతడికి దీప కఠోరమైన దూషణం చెంపపెట్లా వచ్చి తాకింది. ఇక ఇంటికి రాకం, నిలువున ముక్కలు చేసి పారవేయగలను స్కౌండ్రల్.
శంకర్ నిమిత నుండి తేరుకునేసరికి కారు వేగాన్ని అందుకుని కనుమరుగైంది కూడా. గేటు వద్ద కారు ఆపి దిగుతూనే గమనించింది దీప తల్లిదండ్రి హాల్లోనే కూర్చుని ఉన్నారు. సమయం 10 గంటలకు సమీపం కానున్నది. శంకర్ ఏడి అన్నది శకుంతల. తల్లి ప్రశ్నకు విసుగ్గా అన్నది. ఏదో సినిమాకు పోయాడు. అయినా ఎందుకు నా కోసం పంపావు ఆ దేవ్యాని అంటూనే మేడం మీదకి దారి తీయబోయిన ఆమెను తల్లి కర్కశ మాటలకు పట్టి ఆపే. ఎందుకా కాపురం వదిలి వచ్చామంటాహో అని 10 మందికి తండోరా వేస్తూ తిరుగుతున్నావటగా. నీ తెలివంతా ఏమైంది? నలుగురు ఎంత ఎగతాళి చేస్తారని కూడా ఆలోచించలేకపోయావా? దీప తిరిగి వచ్చి తల్లి ఎదుట నిలబడింది. తండ్రి కూడా తనని పరీక్షగా చూస్తున్నాం. అంతలో ఫోన్ మురోగడం పద్మనాభం రిసీవ్ చేసుకోవడం జరిగింది. అటు మాట్లాడుతున్న వ్యక్తి శంకరం అని తెలుస్తుంది. శంకరం ఇంటికి రానని హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని స్టేషన్ నుండి ఫోన్ చేశాడు అని రిసీవర్ యథాస్థానంలో ఉంచుతూ దీప వైపు చూచారు పద్మనాభం పరీక్షగా. దీప వదనంలో భావాలు కనపడరాదన్నట్లుగా మరోవైపు తిరిగింది. శంకరాన్ని ఏదో తిట్టి ఉంటావు నువ్వు. నీ బుద్ధి నాకు తెలుసు. నిన్ను తీసుకురమ్మని నేను పంపితే నా తరఫు బంధువు కూడా నువ్వు ఇచ్చే మర్యాద ఇదా దీప? శకుంతల బాగా కోపంగా ఉన్నట్లు ఆ స్వరమే చెబుతోంది. నేనేమీ అనలేదు. అతడికే పని ఉంది, వెళ్ళిపోతున్నాడు అంతే అని దీప లేచి వడివడిగా తన గదిలోకి నిష్క్రమించింది. గది గుమ్మంలోనే ఆగిపోయింది. అక్కడ శాంతమ్మ తన కోసం ఎదురు చూస్తున్నట్లుగా కూర్చుంది. ఆమె పక్కనే సరోజిని కూడా ఉంది. నువ్వు వెళ్ళింది ఎక్కడికమ్మా దీప? మాకు ఈ ఊళ్ళో తగులు తెచ్చేందుకే ఇక్కడికి వచ్చావా అన్నది సరోజిని నిష్ఠూరంగా. సరోజిని అతిగా హద్దులు దాటి మాటలకు నీ గదిలోకి వెళ్ళు తనకి తెలియనంత కటువుగా అన్నది దీప. సరోజిని దెబ్బతిన్న తాచులో చూసిని. దీప నేను వదినని మర్చిపోయావా? ఆమెకు సమాధానం పద్మనాభం నుండి వచ్చింది కటువుగా. అక్కడకు నిశ్శబ్దంగా రావడాన్ని ఎవరు గమనించలేదు అంతవరకు. సరోజిని పెద్దవాళ్ళం మేము ఉన్నాం ఇక్కడ. నీ ప్రేమే అనవసరం. మామగారి గర్జింపు విన్న సరోజిని మరి మాట్లాడక నిష్క్రమించింది అప్రసన్న వదనంతో. దీపం ఏదో ఆలోచించినట్లుగా నిలబడిపోయింది కిటికీ వద్ద. పద్మనాభం శకుంతలం దీపం చూస్తూ కొద్ది క్షణాలు నిలబడ్డారు. శకుంతల కుమార్తెను ఉద్దేశించి కోపంగా అన్నది. కాపురం కోసం తహతహలాడుతూ ఆహారం వినయంగా బ్రతికాం. కానీ ఇదే విడ్డూరం. అసలు ఇంత మాత్రమేనా నీ ప్రేమ? ఈ మాత్రానికైనా మమ్మల్ని అందరినీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. ఆ పెళ్లి అందరి హేళనకు గురైంది. ఇప్పుడు ఇంకా నవ్వుతారు జనం. అవ్వా తల్లి మాటలకు ఈష్మానంతరం కూడా చెదరలేదు దీప గాంభీర్యం. బీరువా నుండి నైట్ గౌన్ తీసుకుని పక్క గదిలోకి నడిచింది. ముఖం కడిగి ఆమె దృష్టిలో మార్పు వచ్చేసరికి తల్లిదండ్రి ఇంకా అక్కడే వేచి ఉన్నారు. ఇంత జరిగినా చీమ కుట్టినట్లు లేదేంటండి దీపకు? మాట్లాడనేమిటి అంటున్నది శకుంతల భర్తతో. అతను మౌనంగా అటు ఇటు పచారులు చేసిన ఏదో ఆందోళన ఆ ముఖంపై స్పష్టంగా పరుచుకుని ఉన్నది. వెళ్ళి పడుకోండి డాడీ అన్నది దీప మెల్లిన స్వరాన. పద్మనాభం పచారులు ఆపి బాధగా చూచడం. పడుకుని నిద్రపోగలనా అమ్మా దీప? ఎంత తెలివైన దానువు. అంత కొంతకు ఇలా అతి సాధారణ స్త్రీలా బ్రతుకుతున్నావేమిటమ్మా? నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతాను అంటున్నాం. అతడి గాంభీర్యమంత కరిగిపోయి కన్నీరు కాక నోటికి రుమాలు అడ్డు పెట్టుకున్నాడు. నిలిచి ఉండగల శక్తిని కోల్పోయినట్లు కుర్చీలో కూలబడి కుమిలి కుమిలి ఎడవసాగాడు. ఆమె దిగ్భ్రాంతితో తండ్రిని చూచిని అతడి చెంతకు వచ్చి ఎదుట కూర్చున్నది ఆశ్చర్యంగా చూస్తూ. డాడీ అన్నది అతి తక్కువ స్వరంతో. అంతలోనే తేరుకున్నాడు పద్మనాభం. చూడు దీప, శంకరం ఎందుకు నాకు మొహం చాటు వేసినాడో నేను గ్రహించగలను అన్నాడు కుమార్తెని చూస్తూ. ఆమె మౌనంగా మరోవైపు చూస్తూ కూర్చున్నది. దీప ఏం జరిగిందని నేను అడగను. ఏం జరిగి ఉంటుందో నేను గ్రహించగలను. కానీ తండ్రిగా ఒక మాట అంటున్నాను, ఆలోచించుకో అమ్మా. ఒకరి వద్ద నిలుపుకొనగలిగిన ఆత్మగౌరవం 10 మంది పక్కపక్కలకు విందు కావడం జరిగినప్పుడు మన ప్రవర్తన నిర్ణయాన్ని పునర్విమర్శం చెప్పుకోవాలమ్మా. అంతకంటే వివరంగా చెప్పలేను. అన్నీ తెలిసిన దానివు నువ్వు. భర్తను వదలడం వల్ల శంకరం వంటి చచ్చువేదవ కూడా వేషాలు వేయాలనుకున్నానన్నమాట. దీప నుండి సమాధానం కోరనట్లుగా నిష్క్రమించాడు బయటికి. ఒక నిర్లక్ష్యం మిదిలింది ఆమె వదనం. అది గమనించిన శకుంతల అయోమయంగా శాంతమ్మ వైపు చూచింది. ఇంతవరకు మౌన ప్రేక్షకురాల్లా ఉన్న శాంతమ్మ తల పంకించింది. వెనకటి రోజుల్లో పిన్నెల మధ్యన తగులు రేగితే పెద్దలు కలక చేసుకుని సఖ్యత ఏర్పరిచేవారు. ఇప్పుడు ఆ ఆస్కారం కూడా ఉండడం లేదు. ఈ చురక తనను ఉద్దేశింపబడినదని గ్రహించిన శకుంతల లేని ఓర్మిని స్ఫూర్తిని సంతరించుకుని కుమార్తెతో అనునయంగా అన్నది. చూచావా దీప, సంతానం సక్రమ మార్గాన నడవకపోతే తిట్లు నిరసలు కన్నతల్లికే కదా. నేను నీ దృష్టిలో గంగిరెద్దును బానిసను అదేమిటో మరి నాకు తెలియదు. కానీ నా వివాహ జీవితం నలుగురి నోళ్లలోనూ పడి ఏనాడు చర్చనీయం కాలేదని గర్వంగా చెప్తున్నాను దీప. 4 గోడల నడుమ భర్త అధికారం కంటే 10 మందిలో పరాయి వాడి వెకిలి చూపు ప్రలాపనం గౌరవప్రదం మాత్రం కాదు.
నాకు తెలిసింది అదే. దెబ్బతిన్న పక్షిలా చూసింది ఆమె. అవును దీపం, భర్తతో పోట్లాడినంత మాత్రాన, సొంతంగా డబ్బు సంపాదించి బ్రతికినంత మాత్రాన గౌరవం, స్వతంత్రము లభించాయి అనుకుంటున్నావా నీకు? దీప నిర్లక్ష్యంగా నవ్వింది. శకుంతల ఉడికిపోయింది. నిస్సహాయ క్రోధంతో చిరాకుతోను, చూశారా మీ పెంపకం ఫలితం అన్నది భర్తపై నేరం ఆరోపించుతూ. అమ్మ, నాన్నగారిని అనవసరంగా నిందించకు. నువ్వు చాలా ఆలోచించగలవని నాకు ఇప్పుడేగా తెలిసింది. ఏమిటా పెంకతనం, ఎగతాళి? అవునమ్మా, నీ ప్రశ్నలోనే నువ్వు సమాధానం వెతుక్కో. భర్త నుండి వేరుగా స్వయం సంపాదనతో బ్రతికినంత మాత్రం స్వతంత్రత లభించలేదని నువ్వు గ్రహించిన నువ్వు, అలా లభించనీయనని ఘనత ఎవరిదెవరిదో కూడా గ్రహించాలనలో సందేహం లేదుగా. ఇందులో నీ పాత్ర ఎంత ఉన్నదో కూడా నీకు తెలుసు. నింద నా మీద మోపుతున్నావా దీప? మోపడం లేదు, జరుగుతున్నది వివరిస్తున్నాను. నేను పుట్టిన ఇంటనే, నా కన్నవారి వద్దనే నేను నా తోబుట్టులతో పాటు సమాన హక్కులు అనుభవించలేనప్పుడు ఇవాళ కొత్తగా అడిగిన ఇంట నూతన వ్యక్తి వద్ద సమాన హక్కులు సాధించగలననే అవివేకంతో లేను. పదునైన ఈ మాటల ప్రభావం కొన్ని లిప్తల కాలం అందరి మౌనం ఆవరించింది. బాగుంది. ఉరుము ఉరిమి మంగళంపై పడిందని మచ్చన మమ్మల్ందరినీ అండవెందుకు? ఒకనాడు నువ్వే అన్నీ వద్దని. ఆడదానికి పెళ్ళయ్యాక పుట్టింట్లో హక్కేమిటి? తల్లి మాటలు వింటూనే దీప పెదవులపై నిష్ఠుర హాస్యం నిలిచింది. నువ్వు ఒక స్త్రీవే అయినా ఈ మాటలు మాట్లాడగలిగావంటే నాకు విచారంగా ఉందమ్మా అంటూ ఆమె తండ్రి వైపు చూచింది. మీ అభిప్రాయం కూడా అమ్మ అభిప్రాయమేగా డాడీ అని అడిగింది నిశ్చితంగా చూస్తూ. పద్మనాభం తల వాల్చుకున్నాడు. అతని మౌనంలో సమాధానం ఇమిడి ఉన్నది. అంతని కలిగి చూస్తూ దీప శుష్క హాస్యం చేసింది. మీ సంతానాన్ని సమానంగా చూడలేని మీరు నా కోసం ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. సలహాల నిమిత్తం ఏమీ వ్యయం కాదు కనుక నా గురించి ఏమాత్రమైనా ఆలోచించున్నారని అనుకుంటున్నాను. మీకు ఆ శ్రమ కూడా వద్దు. నేను రేపే వెళ్ళిపోతున్నాను. ఆ వృద్ధురాలు శాంతమ్మతో సహా అందరూ ఆశ్చర్య ప్రకటిత వదనాలతో దీప వైపు చూడసాగారు. ఆ ఆశ్చర్యం కించిత్ ఆనందం కూడా మిళితమైన ఉన్నదని దీప గ్రహించకపోలేదు. రేపే పెడతావా? నువ్వు వచ్చిన నాటి నుండి ఆయన నుండి ఉత్తరము ఫోన్లో మాట లేదు. ఇప్పుడు ఉన్న పాటను పెడితే ఏమంటారో అమ్మా అని పద్మనాభం అంటే, తన ఇంటికి వెడుతోంది, ఏమంటారు? అమ్మాయి వెడతానంటోంది, అదే 10,000 అన్నది శకుంతల. కొండంత భారం తనను దిగిన అనుభూతి ఆమె స్వరంలో ప్రతిఫలిస్తున్నది. నీ అంతటా నువ్వే ఒకటి వెళితే బాగుండదేమో? మేము వచ్చి దిగపెట్టి వస్తామమ్మా. 4 రోజులు నీ కాపురం చూచినట్లు ఉంటుంది అన్నది మరల శకుంతల. దీప సమాధానం చెప్పకుండా తల్లి వైపు చూస్తుండగా కొంత సమయం వెంగుళం పడింది. తర్వాత మెల్లిగా నిదానంగా ఒక్కొక్క పదమే పలికింది. మీరే ప్రశ్నలు వేసుకొని సమాధానం చెప్పుకున్నాను. ఆయన దగ్గరకు వెడతానని నేను చెప్పలేదు. మీ ఇంటి నుండి వెళ్ళిపోతానని చెప్పాను. అవును, నా ఇంటికి నేను పెడతానని కూడా చెప్పలేదు. ఇది కన్నవారిల్లు అయితే అది కట్టుకున్న వారిల్లు, అత్తవారిల్లు. మరి నా ఇల్లు ఎక్కడో నాకు తెలియదు. అయితే మీరెవరూ నాతో ఎప్పుడు ఎక్కడికి వచ్చి పై ప్రేమలో నటించవలసిన అవసరం లేదు. నన్ను మీ ఇతర బిడ్డలతో సమానంగా చూడలేని మీ ఆసక్తిని గుర్తించిన పిమ్మట కూడా అభిమానవతి దీప ఇక్కడ పడి ఉంటుందని కానీ, ఇంకా మీతో సంబంధాలు పెంచుకుంటుందని కానీ ఎలా అనుకున్నారు? పిడుగుపాటు వంటి ఈ మాటలు అందరినీ పీతాహులను చేసి స్థానులుగా నిలిపై కొంత తడువు. పడుకుంటాను, నాకు నిద్ర వస్తుంది, వెళ్ళండి, నిశ్చింతగా పడుకోండి. రేపటి సాయంత్రం నుండి నా బాధ ఏది మీకు ఉండదు. పద్మనాభం ఏమి అనలేని స్థితిలో ఉన్నాడు. శకుంతల ఏదో తర్కానికి దిగబోతుండగా శాంతమ్మ వారించింది. శకు, ఇప్పుడేమి వాగ్వివాదం చెయ్యకు. గమనించావు కదా పరిస్థితిలో తీవ్రత. పరిస్థితిని ఇలా విషమింప చేసిన దానము నీవు. ఇప్పుడు కూడా ఇంకా వికటింప చేయవద్దు. నేను దీప దగ్గరే ఉంటాను, మీరు వెళ్ళండి. అర్ధరాత్రి దాటింది. అంతకంటే వారికి మార్గాంతరం తెలియక భార్యాభర్తలు అక్కడి నుండి నిష్క్రమించారు. కానీ వాళ్ళు తెల్లవారులు నిద్రింపలేకపోయారని వారి గదిలో వెలుగుతున్న ఉన్న పెద్ద దీపము వినవస్తున్న మెల్లని మాటలు రుజువు చేస్తున్నాయి. దీప కూడా నిద్రపోవడం లేదని, అశాంతిగా ఉన్నదని గమనించిన శాంతమ్మ మనవరాలు చెంత కూర్చుని ఆమె శిరస్సు నిమురుతూ అన్నది ప్రేమ ఆర్ద్ర స్వరాన. ఈ నిర్ణయం ఏమిటమ్మా దీప? దీప శివాన లేచి కూర్చుని అమ్మమ్మ అంటూ పసిబిడ్డలా ఆమె ఒడిలో చేరింది. ఎవరు బాధపడినా లేకున్నా ఈ ముసలి అమ్మమ్మ మాత్రం నీ కోసం తప్పించిపోతుంటుందని, నీ సుఖమే కోరుకుంటుందని మలిచావా తల్లి? దుఃఖంతో ఆ వృత్తురాలి కంఠం పుడుకుపోయింది. దీప లేచి కూర్చుని ఆ కన్నీటిని ఒత్తుతూ మృదుల మందహాసం చేసింది. ఈ నీ మనవరాలు నీ వారసురాలు కదా అమ్మమ్మ. దీప పొరపాటు నిర్ణయాలు తీసుకోదని, తన బాధ్యతలను విస్మరించదని, ఇష్టానుసారం వాగ్దానాలను రద్దు చేయదని నీకు తెలుసు కూడా ఈ కంగారెందుకు? వృద్ధురాలి వదనం చోక దూరమై ఆనందం తాండవించింది. ఎంత చల్లని మాటలు చెప్పావు తల్లి అన్నది ఆనంద అతిశయంతో. అమ్మయ్య,
నమ్మకం కుదిరింది కదా, ఇక పడుకో అమ్మమ్మ, రేపు వివరాలని చెప్తాను. దీప ఎంత పట్టుదల న్యాయ విచక్షణ గల మనిషో రేపు వీడంతా తెలుసుకుంటారు. నువ్వు గుర్తిస్తావు నా విషయంలో. శుభం, ఇక నాకే చింత లేదు తల్లి అన్నది హృదయ భారం తీరగా. బాగా పొద్దెక్కి నిద్ర లేచిన దీప ఇల్లంతా నిశ్శబ్దంతో ఉన్నట్లు గమనించిన కొంత ఆశ్చర్యం చెందింది. గది ఇవలికి వస్తూ అక్కడే కూర్చున్న తల్లిదండ్రులను చూచి శాంతమ్మ వాడితో ఏదో మెల్లిగా సంభాషించుతున్నది. దీప ఇంట బంధువులు ఎవరెవరో ఉన్నారు. వారి దగ్గర పురింప చేయనట్లుగా మాటలు అర్థోక్తిలో ఆపిన తల్లి శకుంతల అభ్యర్థన ఏమిటో గ్రహించింది దీపం. ఉండని వారి ఎవరి ఎదుట నీ ఘన గౌరవం తరగని విధంగా, మీ పరువు ప్రతిష్టలు ఇమ్మనిపించే విధంగా నేను మెలగాలి, అంతేగా? ఓకే. పెద్దల అందరి వదనాలు వికసించే. సరోజ పట్టించుకొచ్చిన కాఫీ ఉపహారాన్ని కన్నెత్తి కూడా చూడలేదు దీప. ఇక నా గురించి ఎవరు ఇటువంటి శ్రమలు తీసుకోవద్దు వదిన, తీసుకుపండి. అదేమిటమ్మా? తెలుసు, నేను భర్త వదిలి ఇక్కడున్న కారణం ఏమిటో వాళ్ళు అడుగుతారు, నేను చెప్పకూడదు, అంతేగా? అందుకే ఎవరికంటా పడకుండా నేను ఇక్కడే ఉండడం మంచిదని అన్యాపదేశంగా చెప్తున్నావు, అంతేగా? నీకు పుణ్యం ఉంటుంది మహాతల్లి, ఇష్టమైన కష్టమైన మా పరువు కాపాడు. సాలోచనగా సరోజనం నకసిక పర్యంతగా పరీక్షగా చూస్తూ, పరువు అంటే ఏమిటి వదిన అన్నది దీప. బాగుందమ్మా, ఏమిటా హేళన? ఈ ఇంట అందరూ సవ్యంగా గౌరవంగా బ్రతుకుతున్నట్లు నటించితే గాని బంధువర్గం గౌరవిస్తుందా? ఏ, నీకు అనుమానం ఎందుకు వచ్చింది? ఎవరు ఇక్కడ సవ్యంగా లేరని నీ ఉద్దేశం? ఎందుకు దీప ఇంకా అనటం? నువ్వు నీ భర్తను వదిలి ఇక్కడికి ఎలా ఉండడం అని ఎంత అవమానం! ఇక్కడ ఇలా ఉండడం ఎంత అవమానం! దీప బలవంతాన కోపాన్ని నిగ్రహించుకొని మాట్లాడింది. నువ్వు ఏ కారణంగా అయినా పుట్టింట్లో 2-3 నెలలు గడిపితే నీ భర్త నిన్ను వదిలినట్లే లెక్క. సరోజిని ముఖం జేవులించింది. ఆమె మాటల లోపలే దీప తన మాటలను పొడిగించింది. ఆ మధ్యన నువ్వు 4 నెలల పాటు ఏదో జబ్బు వంకన నీ భర్తకు దూరంగా ఉన్నావు. ఆశ్చర్యం ఏంటంటే, నా వివాహం కుదిరినప్పుడు మా నాన్నగారు మీ పుట్టింటికి ఫోన్ చేసి నువ్వు అక్కడ లేవని తెలిసింది. నువ్వు నీ పెద్ద అన్న కుమార్తెతో ఉత్తర భారతదేశం షికార్లు కొట్టడానికి వెళ్ళామని అన్నారు. దీప కన్నీటి ఆపుకొని ప్రయత్నిస్తోంది సరోజ. ఎందుకు ఉలికి పడుతున్నావు వదినా? అప్పట్లో ఏదో కాలేజీలో చదువుతున్న నీ అన్న కూతురు ఏదో దుష్ట స్నేహం చేసి తలపై తెచ్చుకున్న తప్పుని నువ్వు రహస్యంగా తుడిచివేయడానికి తీసుకెళ్లామని బంధువులు అందరికీ తెలుసు. ఇప్పుడు చెప్పు, పరువు ప్రతిష్టల గురించి నీకు మాట్లాడే అర్హత ఉన్నదో లేదో? ఇంతటి నీచ గ్రంథం ఉన్న నిన్ను, నీ పుట్టింటి వారిని ఇంకా ఈ ఇంట మేము గౌరవిస్తున్నామంటే అది మా మంచితనానికి నిదర్శనం. వెళ్ళు, నాకేం చెప్పే అర్హత అధికారం కూడా లేవు నీకు. ఆ తుచ్చమైన పని అనంతరం నీ మేనకోళ్ళకి అసలు విషయం దాచి మరో వివాహం కూడా చేశావు. ఎందుకు దీప ఈ గృహ కలహాలు అని గొణుకుతున్న తల్లివైపు హేళనగా చూస్తూ అన్నది దీప. ఆ మాట నీ కొడలికి చెప్పి నీ పెద్దరికం నిలబెట్టుకో అమ్మా. ఆమె ఈ ఇంట్లో 7 ఏళ్ల క్రితం అడుగుపెట్టింది. కానీ నేను పుట్టిన దగ్గర నుంచి ఈ ఇంటి బంధువులంతా నా వాళ్ళు. వాడితో కలిసి మాట్లాడడానికి నాకెవరి ఆంక్షలు అక్కర్లేదు. ఎవరు మీ హద్దులో దాటి మాట్లాడకడు. ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు. ఇదంతా శాంతమ్మ మౌనంగానే చూస్తుంది. ఆమెకు దీప అంతరంగము ప్రవర్తనం ఇప్పుడిప్పుడే క్షుణ్ణంగా బోధపడుతున్నాయి. దీప, నీ వాదం సరైనది. భర్తతో ఏవైనా తేడాలు వచ్చి దూరంగా ఉన్నంత మాత్రాన స్త్రీకి నలుగురికి ఎందుకు భయపడాలి? క్రిందకి వెళ్ళి బంధువులందరినీ పలకరించు, లేకుంటే నీకు గర్వం అనే బిరుదును ప్రచారం చేస్తారు. వయో అధికం అయిన శాంతమ్మ మాటలకు మరి తర్కించే సాహసం లేకపోయింది సరోజకు. కానీ ఆమె నేత్రాల్లో కక్ష కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అది గమనించినట్లే దీప టీవీగా మేడం మెట్ల వైపు దారి తీసింది. క్రింద హాల్లో చాలామందే ఉన్నారు. బంధువులు, పరిచితులు, పట్టుచీరలు, నగలు అట్టహాసంగా కానవస్తున్నాయి. అందరికీ దీప ఒక ప్రత్యేక వ్యక్తిగా కనబడుతోంది. ఎప్పుడూ ఆమెతో మాట్లాడడమే ధన్యమని భావిస్తారు చాలామంది. అందుకే దీపను చూస్తూనే వికసిత వదనాలతో చుట్టుముట్టి ఆదరంగా మాట్లాడారు. ఎన్నో కుశల ప్రశ్నలు, తమ ఇండ్లకు రమ్మని ఆహ్వానాలు, ఆమె భర్త గౌరవకుడి గురించిన ఆరాలు, ధర్మ సందేహాలు. దీప మనసు ఆనందించింది. లోలోన ఆలోచించుతున్నది కూడా. వీరంతా నా వివాహ సమయంలో విమర్శలు వినిపించి భయ సందేహాలు వ్యక్తం చేసిన వారే కానీ నన్ను వీరు ద్వేషించడం లేదని ఇప్పుడు అర్థమవుతుంది. పైగా ఏదో వింతా విశేషాలు నా నుండి వినాలని ఆతృతలో ఉన్నారు. దీప ఆలోచనలకు అంతరాయం కలిగింది ఒక నడి వయస్కురాలి మాటల వల్ల. ఏమిటోనే దీప, నువ్వు చపలత్వంలో మన భాషా ప్రాంతం కానివాణ్ణి చేసుకున్నావని ఆడిపోసుకుంటున్నామే కానీ నువ్వు తెలివైన పని చేశావమ్మా. ఈ శ్లాఘ వచనాలకు దీప నమ్మనట్లు చూచింది. ఏమైనా ఎగతాళి కాదు కదా? అవునమ్మాయి, నా కూతురు పెళ్ళి అప్పుడే చేశాం. కులం గోత్రం అంటూ ఎంచి నిర్ణయించి కట్టబెట్టం.
ఏముంది 4 నెలలకే బలవంతంగా చంపారే తల్లి దాన్ని. పెద్దలందరం నుండి ఏం ఒరగబట్టాం? నీ అదృష్టం ఎవరికొస్తుంది? నిర్ఘాంతపై చూడసాగింది దీప. ఆమె ఇంకా చెప్తూనే ఉన్నది, మధ్య మధ్య కనులు ఒత్తుకుంటూ. పిల్ల చావగా ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతూ మేము చస్తున్నాం. కిందటి నెలలో మా అబ్బాయి ఢిల్లీకి వెళ్ళాడు ఆ గొడవల్లోని. అనుకోకుండా మీ ఆయన గారి హోటల్లోనే దిగేయటం. వివరాలు చెప్పగానే బంధువుని తెలియగానే మీ గౌరీనాథ్ ఎంతో మర్యాద చేసేయటం. వారం రోజులు హోటల్ ఖర్చు తీసుకోలేనటం. ఎంత బలవంతం చేసినాం. ఆశ్చర్యంగా వినసాగింది దీప. దీప కొత్త తరహా పత్రిక ప్రారంభించే ప్రయత్నంలో ప్రస్తుతం వాళ్ళ నాన్నగారి దగ్గరే ఉంది. నేను వచ్చే నెలలో వెళ్ళి తీసుకొస్తాను అని కూడా చెప్పాట. అదృష్టవంతురాలువే తల్లి. నా రెండో కూతుర్ని స్వేచ్ఛగా నీలాగా బ్రతకనిస్తాం. ఈ పాడు పద్ధతుల్లో దాని గొంతు కొయ్యను. దీప నిట్టూర్చింది. ఒక నిండు ప్రాణం బలి అయితే గాని మన స్త్రీల్లో మార్పు రావడం లేదు. బలి అయిన మార్పు జాలి కలగడం లేదు దీపక్క అంటున్నాం. 20 ఏళ్ల యువతి వైపు చూచింది దీపం. ఇదేనే దీప మా రెండో అమ్మాయి అన్నది వృద్ధురాలు. అక్క చనిపోయింది కనుక ఇప్పుడు అతడికే నన్ను పెళ్లి చేయాలని మా నాన్న అన్న వదిన అందరూ అనుకుంటున్నారు. నేను అమ్మ అంగీకరించని కారణంగా ఇద్దరం అనాథలమయ్యాం. వింటే మీకు ఆశ్చర్యంగా లేదా అండి అని ఆ అమ్మాయి చెప్తున్న విషయానికి అవాక్య అయింది దీప. ఈ ముసలితనంలో మొగుడు వదిలేశాడన్న అపవాదు కూడా మోస్తున్నానే తల్లి. ఈ వయసులో ఉన్న పిల్లతో ఎక్కడ ఎవరి పంచనం చేరడం కర్మ. కన్నీటి ప్రవాహం ఆగడం లేదు ఆమెకు. దీప అక్కడున్న అందరినీ పరిశీలించింది. ఆ వృద్ధాంగణంపై జాలి ప్రదర్శించే వారి కంటే నీతి సూక్తులు వినిపించే వారే ఎక్కువగా కనబడ్డారు. బాగుంది వదిన. మనవాళ్ళ కంటే బయట ప్రపంచం మనవాళ్ళ కంటే బయట ప్రపంచం మనకు ఎక్కువ తెలుసా? చిన్నతనం వాళ్ళలాగా నువ్వు మగాళ్ళతో పంతాలు పట్టింపులకు పోతే ఎలా వదినా? పోయిన వాళ్ళు పోతారు. ఉన్నవాళ్ళు గట్టిగా అనుకుని ఈ పిల్లను అతడికే ఇస్తే నీకు ఖర్చులు తగ్గుతాయి. మళ్ళీ సామాన్లు అవి ఏమీ కొత్తగా ఇవ్వనక్కర్లేదు అని ఒక ఆమె అంటే, భయపడక్కర్లేదు లేవమ్మా రమణమ్మ. సాధారణంగా మొదటి భార్యను కాల్చుకు తిన్నవాడు రెండో పెళ్ళాన్ని జడుస్తూ కొగ్గు పట్టుకొని తిరుగుతాడు. ఆ పెళ్లి చేసేసి నీ కాపురం కూడా నిలుపుకో. ఈ ఆఖరి రోజుల్లో పరాయి పంచలకి ఏం చేరుతావో మగవాడి మహారాజే అని ఇంకో అమ్మాయి అంటున్నది. వృద్ధురాలు దీప 2 చేతులు పట్టుకుని దీనార్థ దృక్కులతో, నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా దీప. నా పిల్లకు సరియైన దారి చూపు. ఈ కాకుల్లాంటి లోకులు మాటలకే నీ అన్న కుమారుడికి అక్షరాభ్యాసము, నీ పిల్లి తండ్రి కుమారుడికి ఉపనయనం ఒకేసారి జరుగుతున్నామని పిలిపించారు. వేడుకలకు వచ్చి ఆనందించే స్థితిలో నేను లేకున్నా నువ్వు వచ్చి ఇక్కడ ఉన్నావని తెలిసి నీకోసమే వచ్చానమ్మా. నువ్వు సరైన సలహా ఇస్తావు. కన్నీటితో అర్థిస్తున్న వయోధికురాలైన ఆ స్త్రీ ఈ భర్త కండపు సామాన్య స్త్రీ వర్గానికి ప్రతినిధి. సగటు వనిత దుర్భర జీవితానికి వ్యాఖ్యాతం. ఈ సింధు నాగరికత ప్రపంచం ప్రసిద్ధమో ఈ హిందూ దేశ నారీ జీవనం నేడు ఎంత అనాగరికంగా భూయిష్టంగా ఉన్నదో తెలిపే నిదర్శనము. ఏ దేశమైతే స్త్రీ లింగ నామంతో పవిత్ర భారతిగా గణితికి ఎక్కినదో ఆ భారతావనియందలి అంగనలు పరివేష్టించిన కన్నీటి కళల్లో కలుస్తున్న మరొక సెలయేరు ఈ స్త్రీ అశ్రురాశి. ఎన్నెన్నో ఆలోచనతో కొట్టుకుపోతున్న దీప అంతరంగం. నిత్యం పదునుగా చురుకుగా ఉండే దీప మస్తిష్కంలో ఎన్నో పథకాలు కదిలిపోతున్నాయి. ఈ స్త్రీ ప్రతినిధిగా గల స్త్రీ జాతికి కావాల్సింది జాలి కాదు, సానుభూతి కాదు, పరిష్కారం కావాలి, బలమైన చేదోడు కావాలి. దీప ఏమిటా పరధ్యానం? ఎక్కడున్నావు తల్లి అంటున్న స్త్రీ కంఠం సావిత్రిది. ఏం లేదులే పిన్ని చిన్నగా నవ్వుతూ దీపని గమనించింది. ఇంకా ఆ వృద్ధ స్త్రీ తన చేతులను పట్టుకున్నట్లే ఉన్నట్టు. మీరు నిశ్చితగా ఉండే మార్గం ఉంది, కానీ అందుకు ధైర్యం కావాలండి. ముందు ఎవరేమనుకుంటారనే శంక భీతి మనకు దూరం కావాలి. ఇక్కడ ఇంతమందిలో ఎందరు స్త్రీలు నిజంగా సుఖంగా ఉన్నారంటారు? ఎటోచి తేల్చి చెప్పుకోవడానికి భయం అంతే. అందరికీ ఏవేవో సమస్యలు. నా తల్లి ఆ మాత్రం భరోసా ఇచ్చావు చాలు. వెళ్ళు, నిన్ను మీ పిన్ని వాళ్ళు పిలుస్తున్నారు. పూజలు వ్రతాలు పద్ధతిలో సాగుతున్నాయి. మంత్రాలు హోరెత్తుతున్నాయి. ఇంట్లో ఇలా వేడుకలు జరుగుతున్నట్లు కానీ ఇందరు బంధువులు వస్తున్నారు కానీ నాకెవరూ చెప్పలేని పిన్ని అని అడిగింది దీప అక్షింతలు అందుకుంటూ. ఏమోనమ్మా, మీ అమ్మ అందరూ చెప్పారేమో అనుకున్నాను అన్నది సావిత్రి చిన్నగా. కాదు పిన్ని, నాకు తెలుసు. మీ కులం నుండి దూరమైన నేను ఈ వేడుక సమయంలో నలుగురు నడుమ మసలడం మీకు అంగీకారం కాదు, అవునా? సావిత్రి భయంగా అటు ఇటు చూచింది. తగ్గు స్వరంతో అన్నది. దీప, నేనెవరిని చెప్పమ్మా? మీ బాబాయి మీ అమ్మ తెలుసులే పిన్ని. స్పష్టంగా చెబితే పోనీ వెళ్ళిపోతుంది కదా. మీకింత ఇబ్బంది దేనికి? నేను వచ్చిన ఈ 2 నెలల్లోనూ నాతో బాబాయ్ ఒక్కసారి కూడా మాట్లాడలేదు పిన్ని.
మళ్ళీ సావిత్రి ఇబ్బందిగా చూచింది. ఎవరు వింటారోనని. వాళ్ళ మూర్ఖత్వం కానీ చుట్టాలందరూ నిన్ను చూడగాని ఎంత సన్మానంగా మాట్లాడారో గమనించలేదా? నేను మాత్రం అటువంటి దాన్ని కాదు దీప. నా కొడుకు నా భర్తల సంకుచితుడు కాకుండా నీ భర్త వంటి విశాల హృదయుడు కావాలని, వాళ్ళ జీవితం మీలాగా ఆనందంగా ఉండాలని దీవించమ్మా మనస్ఫూర్తిగా. ఆశ్చర్యంగా నమ్మలేనట్లు చూచింది దీప. అవును దీప, గౌరీనాథ్, వజ్రపుత్తో నక మీకు తేడాలు ఎందుకు వచ్చాయో నాకు తెలియదు కానీ మన పరివారంలో అంతటి ఘనత వ్యక్తిత్వం గల మనిషిని చూపించు. వీళ్ళంతా మామూలు మనుషులు అంతే. ఆశీర్వదిస్తావు కదా మా అబ్బాయిని. ఓ సరోజ సుడిగాల్లా వచ్చింది. ఏమిటి ఈ మూలన మీరు? అక్కడ బంధువులందరికీ ఏం కావాలో చూడక సావిత్రి అన్నది అధికారంగా. మీరంతా చూస్తున్నారు కదా కోడలా అన్నది సావిత్రి చివరి మాటను నొక్కి పలుకుతాం. ఆ మాటలోని వ్యంగ్యం సరోజకు అర్థమైంది. కోడలైనంత మాత్రాన బాధ్యతలు మరిచిన వారికి గుర్తు చేయడంలో తప్పు లేదు. ఏది అక్షింతల పని ఇటువంటి శుభ సమయాల్లో అడ్డమైన వాళ్ళ చేత అక్షింతలు వేయించుకోకూడదు. భర్తను వదిలేసిన వాళ్ళు, భర్త మరణించిన వాళ్ళు అక్షింతలు వేయకూడదు చిన్నత్తగారు. శరాఘాతాల వంటి మాటలు వదిలి అక్షింతల పళ్ళంతో వేగంగా వెళ్ళిపోయింది. సావిత్రి వదనం లజ్జతో భూమిలో కృంగిపోయింది. కానీ ఇంత జరిగాక దీపవదనం నిర్మలత్వాన్ని విడకపోవడం ఆమెకు మహా ఆశ్చర్యంగా ఉన్నది. పద పెన్ని, మీ అబ్బాయికి వేస్తాను అక్షింతలు. బహుశా అక్కడ బాబాయ్ కూడా ఏమైనా నిందలు నిరసనలు వినిపిస్తాడేమో. సావిత్రి బాధగా నిస్సహాయంగా చూచింది. ఇది దరిద్రపు స్వభావం లోకమ్మమ్మ దీప. ఎందుకిలా అందరి చేత అనిపించుకుంటాం? నీ స్వాభిమానం అంతా ఏమైపోయింది? నీతో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదని బంధుమిత్రులకు తెలియపరచడానికి ఈ వేడుకలు. అసలు ఇంత అట్టహాసంగా చేస్తున్నానని నాకు నిన్న మాత్రమే తెలిసింది. ముందే తెలిస్తే నిన్ను హెచ్చరించి ఉండేదాన్ని. నూతన విశేషం విని దీప అర్థం కానట్లు చూచింది. అందులో ప్రయోజనం ఏమిటి పిన్ని? ఏమిటా? భాషాంతర వ్యక్తిని వివాహమన్న నీ వల్ల ఈ కుటుంబానికి వచ్చిన మచ్చను తుడిచే ప్రయత్నమంట ఇది. లేకుంటే ఈ కుటుంబంలో పిల్లలెవరికీ మంచి సంబంధాలు రావటం. అందుకే గౌరీనాథ్ గారికి ఆహ్వానం వెళ్ళలేం. ఇంట్లో ఇంత వేడుక జరుగుతున్నా సరే ఆయనకు ఈ ఇంట స్థానం లేదని అందరికీ చాటి చెప్పడం అన్నమాట ఇది. నేను మీ అమ్మమ్మ గారు ఎంత బ్రతిమాలన్నా ఎవరూ అంగీకరించలేదు. మనసుల రేగుతున్న తుఫాన్ అణిచిపెట్టి చిరుహాసంతో అన్నది దీప. ఇటువంటి సంఘటనలకు చిన్నపోవడం పరిపాటే అయినా నేను మాత్రం ఆనందిస్తున్నాను పిన్ని. ఇప్పుడే కదా నిజంగా బంధువులు ఎవరో తెలిసేది. ఇంతటి పరివారంలో నీవు అమ్మమ్మ మినహా నాకెవరూ లేరు. దీప అంతేగా పిన్ని, నీతో నాకు రక్త సంబంధం కూడా లేదు. అయినా నీకు నేను అర్థమయ్యాను. కానీ నీకు నేనేం చేయగలను అని విచారంగా అంటున్న సావిత్రిని చూచి దీప ఆశ్చర్యంగా నవ్వింది. దీప ఎవరి సహాయము ఆశించని వ్యక్తి పిన్ని. పద, అక్కడి నుండి మీ బాబాయ్ గుర్రుగా చూస్తున్నాడు. దీప ఊహించినట్లే జరిగింది. అక్కడ దీప ఉనికిని రామారావు సహించినట్లే చూచాడు కోపంగా. దీప నిర్లక్ష్యంగా ప్రదర్శించి అతిథితో మాట్లాడుతూ, మీరు ఏమిటో శ్రీ జనార్దన గురించి కృషి చేస్తున్నారట. ఏమిటండి అది? ఎందరో ఇంతవరకు అనేక ఉద్ధరణలు చేశారు. ఆ మహానుభావులందరికంటే తమ గొప్పతనం ఏమిటో సెలవిస్తారా? అతి హేళనగా వినవచ్చిన ఆ కంఠం సరోజ తండ్రి వెంకటయ్యది. ఆహుతులందరూ దీపను ఆరాధ్య దృష్టితో చూడడం అతడికి కంటకమైంది. దీప ఉన్నత తరహా స్వభావంపై అతడి హేళన ఏమాత్రం పనిచేయలేదు. మీకు అర్థం చేసుకునే శక్తి ఉంటే వివరంగా టూకీగా చెప్తాను అన్నది నవ్వుతూ. సెలవివ్వండి మరి, మేం బొత్తిగా అజ్ఞానం. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా చదివించారు, ఉద్యోగం కూడా చేయించారు. అతడి స్వరంలో ఆ తల ఎగర వేస్తూ అంటున్న తీరులో స్పష్టంగా ఎగతాళి వ్యక్తమవుతున్నది. దీప ఒక్కసారి చుట్టూ కలిగి చూచిని. తన సమాధానం కోసం చాలామంది ఉత్సాహంతో ఎదురు చూస్తున్నట్లు గ్రహించింది. అటు చూచిని. వడుగు అక్షరాభ్యాసం జరుగుతున్న మంటపం వద్ద బహుమతులు, చదివింపులు వగేరాలతో అంతకు పూర్వంలా ఉన్న కోలాహలం క్రమంగా తగ్గుతున్నది. హారతులు ఇప్పించండి అమ్మా, హారతి పళ్ళను తీసుకురండి పురోహితులు ఆజ్ఞాపించుతున్నారు. అక్షరాభ్యాసం జరుగుతున్న ఆ 4 ఏళ్ల కుమారుని ఆనందంగా గర్వంగా చూచుకుంటున్న ఆ బాలుడికి హారతిని ఇమ్మని తన కూతుని పిలిపించింది సరోజ. ఏది 500 ఇవ్వండి ఇలాగా అని భర్తను అడిగి తీసుకుని అవి ఆ పిల్లవాడి చేతిలో పెట్టింది. ఒరే బాబు, ఇప్పుడు నీకు మీ అక్కయ్య హారతి ఇస్తుంది. దానికి నువ్వు బహుమానంగా ఈ 500 హారతి పళ్ళలో వెయ్యాలి తెలుసా? 4 ఏళ్ల ఆ అబ్బాయి తల్లి ఆజ్ఞను అమలుపరచగా అతని కంటే 2 సంవత్సరాలు మాత్రం పెద్ద అయిన ఆ అమ్మాయి ఆ డబ్బును మురిపెంగా తీసుకుని తల్లికే ఇచ్చింది. దాచమ్మా అని. పరివేష్టితులైన అందరి వైపు గర్వంగా ఒక చూపు వీసిన సరోజ అంటోంది కొడుకుతం. ఒరే బాబు, నీ అక్షరాభ్యాసం నాడే నీ అక్కకు 500 ఇచ్చాం. మరి పెద్ద డాక్టర్ అయి పెళ్లి చేసుకున్న నాడు అక్కకు 5,000 కట్నం వెయ్యాలి హారతి పళ్ళెంలో. జ్ఞాపకం ఉంచుకో. 5,000 ఏం కర్మ, 5 లక్షలు ఇవ్వాలి. 50 లక్షలు కట్నంతో పెళ్లి చేసుకోవాలి అని సరోజ తల్లి మరింత అతిశయాన్ని జోడించింది. ఈ అక్కర నిమిత్తమే ఆమె కిందటి రోజున ఇక్కడకు వచ్చింది. మీ అమ్మాయికి నువ్వు ఇచ్చుకోవడం గొప్ప కాదు వదిన. నేను ఈ ఇంటికి ఆడబడుచునే. ఏది నాకేమి ఇస్తావు ఆడబడుచు లాంఛనం? ఇప్పుడే ఇవ్వాలి, చిన్నపిల్లలకి ఇచ్చినట్టు కాదు మరి.
ఇష్టం లేకుండా నలుగురిలో మాత్రం వెళ్తి పడదలుచుకోవాలి అతి చతురాలైన సరోజ. ఆ మాత్రం తెలియంది కాదు కదా వదిన, ఇదిగో మీకు 1116 సిద్ధంగానే ఉన్నాయి అంటూ అందించింది లక్ష్మికి. అంతవరకు నోరు విప్పని సరోజ భర్త దీప కూర్చున్న వైపు ఇబ్బందిగా చూచాడు. మరి దీపకు అంటూ గొణిగడు. పిలవని పేరంటం అనవసరం సరోజ మెల్లిగా అన్నప్పటికీ అందరికీ స్పష్టంగా వినవచ్చును. దీప నిబ్బరం కోల్పలే కూర్చున్న తావు నుండే నిశ్చలంగా అన్నది. నువ్వు ఇబ్బంది పడకు అన్నయ్య, నాకు అటువంటి అధమ ఆచారాలు ఇష్టం లేదు. చిన్నప్పటి నుండి నాకు ఈ పిచ్చి పద్ధతులంటే అయిష్టమే అని మీకు అందరికీ తెలుసు. మగవాడు ఇస్తేనే ఆడది తీసుకోవాలని చిన్నప్పటి నుండి నేర్పి పెట్టే ఈ మూర్ఖాచారాలకు నేను వ్యతిరేకిని. ఇవి అన్యాపదేశంగా తమను అవమానించే పద్ధతులని పాటిస్తున్నారు. నువ్వు లాంఛనంగా ఇచ్చే 50 లక్షలైనా నాకు అక్కర్లేదు. సమాన హక్కుగా ఇచ్చే 50 రూపాయలు అంతకంటే విలువైనవి. ఊహించని ఈ పదునైన మాటలకు దీప అన్న వదిలే కాదు, ఆహూతులందరూ దిగ్భ్రమ చెందగా ఘోరమైన నిశ్శబ్దం పరిపాలించింది కొన్ని క్షణాలు. అందరికంటే ముందు తేరుకున్నాడు దీప పినతండ్రి రామారావు. దీప, నీ పెక్కే భావాలు ఈ పిల్లలకు నేర్పకు దయించి, అవి నిన్ను ఉద్ధరించింది చాలు అన్నాడు తీవ్రంగా. అంతకంటే తీవ్రమైన జవాబుతో తిప్పి కొట్టింది దీప. నువ్వు హద్దుల మేరకు బాబాయ్, నేను నా అన్నతోనూ నా తండ్రితోనూ మాట్లాడుతున్నాను. నీకు అనవసరం కల్పించుకోవడం. అప్పటికి పద్మనాభం మాట్లాడక తప్పదన్నట్లుగా ఇబ్బంది పడుతూ అన్నాడు. ఏమిటి అనవసరంగా రణరంగం, అతిథులు ఉన్నారైనా ఆలోచించండి అన్నాడు జనాధికంగా. దీప వెంకటైపు వైపు చూచిని. మీకు సమాధానం దొరికిందనుకుంటున్నాను. ఇది ఆడవాళ్ళు తమని తాము చిన్న పుచ్చుకోవద్దని, మగజాతికి అనవసర ఆర్థికత కట్టపెట్టవద్దని నేను స్త్రీలకు నేర్పదలుచుకున్నాను. పద్మనాభం అటు రావడంతో వెంకటయ్య నోరు తెరవలేదు. దీప, ఎందుకమ్మా అందరికీ అయిష్టంగా మాట్లాడడం అని అనునయ స్వరాన అంటున్న తండ్రి తిరస్కార భావంతో చూసింది ఆమె. నిజం నిష్ఠూరంగానూ అయిష్టంగా ఉంటుంది కదా డాడీ. మౌనంగా కూర్చున్న నన్ను మాట్లాడించింది వాళ్ళేనని మీరు చూస్తున్నారుగా. అయినా నా మాటలు నా ఉనికి అభ్యంతరంగా ఉన్న చోట నేను ఉండలేండి, వెళుతున్నాను. సాయంత్రం వస్తాను. అదేమిటి భోజనం? లోకంలోని నిరసన అంతా కురిసింది దీప చిరుహాసంలో. నా స్వభావం మీకు తెలుసు డాడీ. లేచి ముందుకు అడుగులు వేస్తున్నాం దీపను నిస్సహాయంగా చూచారు పద్మనాభం. ఇటువంటి సమయంలో ఇంటి ఆడపడుచు అలిగి వెళ్ళడం ఇంటికి మంచిది కాదు అన్నాడు చాలామంది. శకుంతల శాంతం వచ్చి ఆమె చింతనే నిలబడ్డారు. ఏమిటి దీప ఈ ఆగడం అంటున్నాం. శకుంతలతో ఆమె మాట్లాడలేదు. అమ్మమ్మ, ఇప్పుడు సమయం సరిగ్గా 1 గంట. మరో 2 గంటల్లో వస్తాను. సుమిత్రను గీతను కలుసుకోవాలి. నా సూట్ కేసు బ్రీఫ్ కేసు పైనే సర్ది ఉన్నాయి. నేను తిరిగి రాగానే విడిపోతాను. దీప, శాంతమ్మ బాధ తప్త స్వరంలో దుఃఖం చుడులు తిరిగాయి. దీప శాంతమ్మ వైపు నిర్మలంగా చూచింది. ఇందరూ అన్ని రకాలుగా మాట్లాడుతున్న నన్ను కన్న వాళ్ళిద్దరూ దీప మా కూతురు మా ఇంటికి వచ్చింది అని ధైర్యంగా అనలేకపోయారు. ఇంట వేడుక జరుగుతున్నా నా భర్తను ఆహ్వానింపబడలేదు. పరాయి దానిగా చూచారు నన్ను బంధువర్గం కోసం. ఈ పరాయి ఇంట భక్తి మరి నాకు నిషిద్ధమే. ఈ దీప నీకు బాగా తెలుసు అమ్మమ్మ. సాయంత్రం నేను వచ్చేసరికి మాత్రం నువ్వు ఇక్కడే ఉండాలి. పని చాలా ఉన్నది. ఆమె పట్టుదలకు మార్పు ఉండదని అందరికీ తెలిసిన విషయమే కనుక ఆమె నిష్క్రమణం చూస్తూ నిలబడ్డారు నిస్సహాయంగా. రోజు చాలామంది ఏవేవో సహాయాలు అడగడానికి రావడము, లేదా భర్త మిత్రులు బంధువులు స్నేహరీత్యా రావడం పరిపాటే కనుక గీత తనను ఎవరో కోసం వచ్చారని వార్త విని ఏమాత్రం ఆత్రత చెందలేదు. తిరిగ్గా అలంకరించుకుని అరగంట పిమ్మట టీవీగా మేడమెట్లు దిగవస్తూ కింద హాల్లో కూర్చున్న వారిపై అలవోకగా ఒక చూపు విసిరిన ఆమె ఏ బెబ్బులను చూచినట్లు కొన్ని లిప్తుల కాలం బెదిరి నిల్చున్నది. హాల్లో సోఫాలో కూర్చున్న 4 కళ్ళు తనపైనే నిలిచి ఉన్నాయని, అంతేకాదు ఆ కళ్ళలో హేళన కూడా కనిపించడం. అక్కడ ఆశీలంలో ఉన్న వ్యక్తులు దీప, సుమిత్ర. తనను తాను సంభాళించుకుని ఎలాగో కాలు కదపగలిగింది. కానీ తననే ఆపద మస్తకం శల్య పరీక్ష చేస్తున్న దీపను సూటిగా చూడలేక తల వాల్చుకున్నది. ఏమిటిది? ఇన్నాళ్ల తర్వాత నన్ను చూచి హాయిగా పలకరించక అలా కొత్తగా సిగ్గుపడుతున్నావేమిటి? సిగ్గు అన్న పదం నీ నిఘంటులో లేదే అన్న దీపం మాటలు విని బలవంతానం తల ఎత్తింది గీతం. ఆహా లేదే, సిగ్గేమిటి? ఎప్పుడొచ్చావు దీప? కొన్ని నెలలైందనుకో, కానీ నీ దర్శనం అవ్వలేదు. ఉద్యోగం ఎందుకు మానేవు? అది అది చెప్పలేకపోతున్నావేమిటి? ఇంతకీ ఇంట్లో ఉన్నావేమిటి నువ్వు? వింటూనే దెబ్బ తిన్నట్లు చూసింది గీతం. కళ్ళలో క్రోధం తాండవించింది. దీప, ఏమిటి నీ ధోరణి? ఏమీ లేదు. మీ ఇంటికి వెళితే మీ అమ్మగారు నువ్వు ఇక్కడ ఉంటున్నావని చెప్పాను. నాకు తెలిసినంత వరకు ఈ ఇంటి యజమానికి భార్యలు పిల్లలు ఉన్నారు. మరి ఇక్కడ నువ్వు ఏ సంబంధంతో ఉంటున్నావని అడుగుతున్నాను. దీప, హేళన చేసే ముందు నీ గురించి నువ్వు ఆలోచించుకో. నా గురించా? ఏముంది, అంతా సవ్యంగానే జరుగుతుంది. ఇంతకు ఇక్కడ నువ్వు 2వ భార్య హోదాలో ఉన్నావన్నమాట.
గీత ముక్కుపుటాలు అదురుతున్నాయి. అవన్నీ నీకు అనవసరం, వచ్చే పని చూసుకో. దీప నిరసనగా నవ్వింది. నాకు పని ఏముంది, పాత స్నేహితురాలమని పలకరింప వచ్చాను. నువ్వు ఢిల్లీకి వచ్చినప్పుడు నేను నీ సవాల్ని ఎలా కొప్పగించలేదే. మాకు అతిథి మర్యాదలు కూడా లేవా ఇక్కడ? గీత తన తప్పిదాన్ని గ్రహించి నౌకరుని పిలుస్తుండగా దీప వారించింది. వద్దులే, ఊరికే అన్నాను. మన సుమిత్రకు కలిగిన కష్టం విన్నావు కదా. ప్రస్తుతం తను ఒంటరిగా బ్రతుకుతాను. నిన్నటి వరకు నా సహాయాన్ని అందుకుంటానంది, కానీ మళ్ళీ వెనక్కి తగ్గుతోంది. నీ సహాయమా? గీత ఆశ్చర్యంగా అడిగింది. అవును, నువ్వు ఢిల్లీలో నా ఇంట్లో ఉన్నా నన్ను హేళన చేసావు, గుర్తుందా? నా ఆదర్శాలను క్రియారూపంలో చూపుతానని ఆనాడు నీకు చెప్పాను. ఇప్పుడు అందుకే నేను ఆహ్వానించడానికి వచ్చాను. సుమిత్ర వంటి బాధితులు వంచితులు తిరిగి జీవన బలిమిని సాధింపగల సంస్థను ప్రారంభించబోతున్నాను. సాటి స్త్రీ ఉద్ధరణకు నిస్వార్థంగా కృషి చేయగల వారికి అందులో స్థానం ఉంటుంది. మరి నీకు అటువంటి అర్హత ఉన్నదనుకుంటే రావచ్చు. త్వరలోనే నీకు ఆహ్వాన పత్రిక పంపుతాను ప్రారంభోత్సవానికి. గీత పెదవులు అతి కోపంతో అదురుతున్నాయి. నీకు నన్ను హేళన చేసే హక్కు లేదు దీప. నా జీవితం నా ఇష్టం. అతడు నన్ను ఇష్టపడ్డ భార్యాపిల్లలు ఏ గంగలో కలిస్తే నాకే. ఆయన తమ ప్రేమాభిమానాలతో పట్టి ఉంచగల పట్టుత్వం లేని వాజలు కనుకనే ఆయన వాళ్ళను వదిలి నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎంత ధీమాగా మాట్లాడుతున్నాం అంటున్న దీప స్వరంలో చూపులో అతి తిరస్కారం వ్యక్తమైంది. గీత, నీ వంటి వాళ్ళు స్త్రీ జాతికి చీడపురుగులని ముఖం మీద చెప్పడానికి వచ్చాను. నేను ఆహ్వానం పంపినా రావద్దు. ఒకరి ఆనందాన్ని సజీవ సమాధి చేసి ఆ సమాధిపై నువ్వు కులుకుతున్నావు అన్నమాట. బాయ్. నేను నీ స్నేహితురాలని ఎక్కడా చెప్పకు. తిరిగి వచ్చే దారిలో సుమిత్ర మౌనంగా పరధ్యానంగా ఉండటం గమనించిన దీప ఆరాగా కారణం అడిగింది. ఏం లేదు దీప, గీతను కలిసాక నాకు చాలా భయం వేస్తుంది. భయమా? ఎందుకు? ఎంత నిర్లజ్జగా తన పనిని సమర్థించుకుంటున్నదో చూసావా? ఇలాగే నా భర్త కూడా చేస్తే నేను భరించలేను దీప. ఎలాగైనా నష్టపోయేది నా వంటి వాళ్లేగా. మగవాడికి స్త్రీలకేం కొలవా? సరే, ఏమిటి అసలు ఏం చేద్దామని? దీప, నాకు మతి పోతోంది. ఏం చేయాలో నువ్వే చెప్పు. సుమిత్ర, సమస్య వచ్చినప్పుడు కదా ధైర్యంగా ఉండాలి. నీకు ఇష్టమైతే భర్తతో రాజీపడి బ్రతకాలి, లేదా విడాకులు తీసుకుని విడిపోవచ్చు. అంతేగాని భర్త చెడు నడకని గురించి, ఒప్పుడు కథల గురించి నిలదీసి అడిగి శిక్షింపజేసే హక్కు మన దేశ స్త్రీకి, పురుషుడికి మాత్రం భార్య నడతను శీలాన్ని ప్రశ్నించే హక్కు ఉందంట. ఇటీవల నీ సమస్య వంటి వివాదం విషయంలో శాసనకారులు అలా ఆదేశించరు. మరి ఏ దారి నడవాలో నీ మనసును అడుగు. నేనైతే ఆ చెడు గుణాల భర్తను వదిలేస్తాను. సుమిత్ర, ధైర్యం చొరవ కావాలి నీకెప్పుడు. తిరిగ్గా ఆలోచించుకో. నా అండ నీకెప్పుడు ఉంటుంది. విడాకులు పొందితే ఏమైంది దీప? ఇక అంతటితో సంబంధం సరికదా? ఇలాగే నేను మాట్లాడిగా పడి ఉంటే ఆయన ఎప్పటికైనా మారతారని ఆశ. పిచ్చి సుమిత్ర అంటూ భావగర్భితంగా నవ్వింది దీప. ఆ ఆశలోనే జీవించాలనుకుంటే జీవించు, నీ ఇష్టం. అసలైన భారత స్త్రీలాగా మాట్లాడాలని అనుకుంటున్నావేమో. పోనీ కానీ నువ్వు ఏం చేస్తావు దీప? నీ జీవితం నువ్వే చూస్తావుగా. పద ఇంటికి. ఇంటి వద్ద దీప కొరకు ఏ పని ఆగలేదు. ఎవరు భోజనాలు మానలేదు ఆమె కోసం. కానీ ఆమె రాక కొరకు అందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్నారనేది యథార్థం. అయితే ఎవరు ఊహించని విశేషం గౌరీనాథ్ ఆగమనం. ఆశ్చర్యంతో బిగుసిపోయిన అందరినీ ముందు తానే పలకరించాడు గౌరీనాథ్. ఏమిటి, మిమ్మల్ని అందరినీ డిస్టర్బ్ చేయలేదు కదా నేను హఠాత్తుగా వచ్చి? విమానం ఆలస్యం 2 గంటలు. అప్పటికి పద్మనాభం తేరుకున్నాడు. ఓ సంతోషం, రండి అల్లుడు గారు, చాలా సంతోషం అన్నాడు తబ్బిబ్బుగా. బంధువులందరూ ఎవరికి వారి శిలా ప్రతిమలలా నిలబడ్డారు. గౌరీనాథుని విస్మయంగా ఆరాధనగా చూస్తూ అందరికీ దూరంగా మెట్ల చివరన నిలబడింది దీప. గౌరీనాథుని పరీక్షగా చూస్తూ గమనించిన శాంతమ్మ చెంతకు వచ్చిన గౌరీనాథ్ పాదాభివందనం చేశాడు. మనసారా ఆస్వాదించుతూ నిండుగా నవ్వింది శాంతమ్మ. నాకు అంతా అర్థమైనది అన్నది దీపను గౌరీనాథ్ మార్చి చూస్తూ. మరి వెళ్దామా దీప, లేక ఇంకా కొన్నాళ్ళు ఉంటావా అంటున్న గౌరిని చూస్తూ అక్కడ అందరూ విస్మయంతో ఒకరితో ఒకరు మౌనంగా మాట్లాడుకుని సైగలు చేసుకుంటున్నాం. ఆ సైగల భావం తెలిసిన దీప గౌరిని గుంభరంగా నవ్వుకున్నారు. ఇవాళే వెళ్ళిపోవడం ఏమిటి బాబు? 4 రోజులు ఉండాలి మీరు అన్నది శాంతమ్మ పెద్దరికి హోదాతో. అంత తీరిక కూడానండి నాకు. ఇలా రావడానికే చాలా ఇబ్బంది అంటున్న గౌరీనాథ్ వద్దకు శకుంతల, సావిత్రి వచ్చారు. ఆ గదిలోకి వచ్చి కాఫీ ఫలహాలు తీసుకోండి బాబు అని అల్లుని అతి గౌరవంగా అభ్యర్థిస్తున్న తల్లిని దీప పరిశీలనగా చూస్తూ ఆలోచించసాగింది. సావిత్రి తువాలు అందించుతూ కుశల ప్రశ్నలు అడిగింది గౌరీనాథ్ని. అంతా బాగున్నామండి, మరి మీరంతా అటు ఎప్పుడొస్తారు అన్నాడు గౌరీనాథ్. సౌభ్రాతలకు సాటి లేనిది. తప్పక వస్తాం సావిత్రి సంతోషంగా అన్నది. మీరు ఇప్పుడే వెళ్ళిపోతానడం బాగాలేదండి. గౌరీనాథ్ దీప దశ గ్రీగంట చూస్తూ అర్థయుక్తంగా నవ్వాడు.
నా బదులు కూడా దీప ఉన్నది కదా ఇన్నాళ్ళు, చాలలేదా? అవకాశం జార విడుచుకోలేదు పద్మనాభం. ఏదో దీప చిన్నతనపు పట్టుదలతో పంతం పట్టినా మీరు కూడా అంత పంతంగా ఉండడం బాగాలేదండి అల్లుడు గారు. ఎన్ని నెలల్లో ఒక్క ఫోన్ కానీ ఉత్తరం కానీ లేవు మీ నుండి. నిర్మలంగా నవ్వేస్తూ కుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేస్తున్న దీప వైపు చూచాడు గౌరీ. దీప మనోజ్ఞంగా నవ్వింది. కానీ ఆ నవ్వులో చిన్న బాధారేఖ కూడా కనిపించింది. అయితే మన పథకాన్ని అక్షరాలా అమల్లో పెట్టామన్నమాట దీప అని అడిగాడు గౌరీనాథ్. లేకుంటే ప్రయోజనం ఏముంది మరి అన్నది దీప సమాధానంగా. ఆ దంపతుల ఈ మర్మగర్భమైన మాటల అంతరార్థం ఎవరికి అర్థం కాక ఒకరి వైపు ఒకరు ప్రశ్నార్థంగా చూసుకుంటున్నారు. శాంతమ్మ తనకేదో అర్థమైనట్లు తల పంకించి తేలిక హృదయంతో హాయిగా నవ్వేసింది. తెలిసింది, భార్యాభర్తలు ఇద్దరు తోడు దొంగలై మమ్మల్ని అందరినీ ఆటలు పట్టించారన్నమాట. అమ్మా, ఎంత వాళ్ళు మీరు? దీప అమ్మమ్మ వైపు సూటిగా చూచిని దర్పంగా తిరుహాసం చేసింది. అందరిలాగే నువ్వు కూడా నా గురించి భయపడ్డావు కదూ అమ్మమ్మ. ఒకసారి అన్నమాట కానీ ఇచ్చిన వాగ్దానాన్ని కానీ దీపం రద్దు చేయదని నీకు తెలుసు కదా. మరి ఇంత ముఖ్యమైన వివాహ బంధాన్ని, ఆ వివాహ సందర్భంలో చేసుకున్న వాగ్దానాలను నేను ఇలా మర్చిపోతాననుకున్నావు? వేసిన పాదం వెనుక తీయడం నా పద్ధతి కాదు. అందరూ ఆశ్చర్య విప్పారిన నయనాలతో చూడసాగారు దీపను. కానీ అల్లుడు గారు అంటూ ఆమె అర్థంలోకి ఆగింది. అందుకు సమాజం గౌరీనాథ్ చెప్పాడు. అమ్మమ్మగారు, మీ దీపకు నేను తీసిపోనులేండి, తక్కువగా అంచనా వేసుకున్నానన్నమాట నన్ను మీరు. ఇంత మాట ఎక్కువగానే అంచనా వేశాను బాబు. ఆనిముత్యాన్ని దీప వదులుకుంటోంది అని మాత్రం బాధపడ్డాను. మధురంగా చిరుహాసం చేశాడు అతను. శంతవ్యును అమ్మమ్మగారు, మీ పెద్దలందరూ ఇటువంటివి ఏవో ఊహించుకుని గాబరా పడతారని నాకు తెలుసు. కానీ దీపకు కొన్ని ఘోర నిజాలు స్పష్టంగా అర్థమవ్వడానికి నేను ఈ మార్గాన్ని అనుసరించక తప్పలేదు. అలాగా? చెంపల చేయితో ఆశ్చర్యంగా వినసాగింది శాంతమ్మ. మిగిలిన వారి పరిస్థితి కూడా తక్కువగా ఏమీ లేదు. స్త్రీల కొరకు ప్రత్యేక పత్రిక తెరవాలని దీప ఉబలాటం మంచిదే, కానీ ప్రయోజన శూన్యమని నేను అన్నాను. ఫలితంగా మా మధ్య కొంత వావివాదం జరిగిన మాట నిజమే. దీపకు చాలా కోపం వచ్చింది. శాంతమ్మ, పద్మనాభం అందరూ ఒక్కసారిగా దీప వైపు చూశారు ఆశ్చర్యంగా. అవును, నిజమే అన్నది దీప. గౌరీనాథ్ లేచి అటు ఇటు పచారాలు ప్రారంభించడం హఠాత్తుగా ఆగి పద్మనాభానికి అభిముఖంగా నిలిచి అన్నాడు. భర్త పరాయివాడు, తండ్రి తల్లి తనవారు అనే ఆభావం, గురుడిగా నమ్మిక స్వతహాగా చాలామంది స్త్రీలకు ఉంటుంది. అయితే ఇంత తెలివైన దీప కూడా ఈ కోవలోకే చేరగలదని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ మాటలు వింటూనే పద్మనాభం శకుంతల నేరస్తుల వలె తల్లు ఉంచుకున్నాడు. అది గమనించిన గౌరీనాథ్ గంభీరంగా నవ్వాడు. నేను మిమ్మల్ని చెప్పడం లేనండి. తన పథకాన్ని అభ్యంతరం తెలిపిన భర్తను సంకుచితుడిగా అంచనా వేసుకున్న దీపం తండ్రి మద్దతు తన భావాలకు రూపం ఇచ్చి నాకు సగర్వంగా ప్రదర్శించాలనుకుని తాను మీకు ఆకర్షణగా ట్రంకాలు చేసినప్పుడు నేను వివరాలన్నీ విన్నాను. దీపకు అవసరమైన డబ్బు ఇవ్వలేమని ఖరాఖండిగా చెప్పడమే కాక ఆ ధనాన్ని నేను వరకట్నంగా అడిగించుతున్నానని కూడా మీరు అపోహపడి చెందారు. దీపలో మానసిక మథనం ప్రారంభమైంది. ఏదోలేండి బాబు, అలా జరిగిపోయింది, మనసులో పెట్టుకోకండి. సారీ మామగారు, నేను మిమ్మల్ని సంజాయిషులు చెప్పమనడం లేదు. నాకు మీ ధనం అవసరం లేదు. దీప ఆనందమే నాకు కావాల్సింది. అందుకే దీపలో నా పట్ల కలిగిన అపోహతో పాటు ఈ ప్రపంచంపై గల దృక్పథాన్ని కూడా ఓర్పుతో మార్చాలని అనుకున్నాను నేను. ఆ రోజు గడిచిన మరొక 4 రోజులు గడిచిన దీపలో ముభావత తగ్గలేదు. అంతర్గతంగా క్రోధం ఆమెను దహించి వేస్తున్నది నాకు తెలుసు. చైతన్యానికి చలాకితనానికి వ్యాఖ్యత అయిన దీపనం ముభావము మంటకొడితనము ఆవరించడం ఎంతటి ప్రమాదము నాకు తెలుసు. అందుకే ఆ రోజు అనగా దీప ఇక్కడికి రావడానికి ముందు రోజు జరిగిన విషయం మీకు చెప్తాను. దీప అన్యమనస్కంగా పడుకొని ఉన్న దీప భర్త కంఠం విని ఇటు తిరిగింది కానీ లేవలేదు, మాట్లాడలేదు. నేను ఇవాళ హోటల్కు ఎందుకు వెళ్ళలేదో కూడా నీకు తెలుసుకోవాలనిపించడం లేదా దీప? అంతటి శత్రువునా నీకు? నిర్లిప్త వీడని కంఠంతో జవాబిచ్చింది పడుకున్న భంగిమలో మార్పు లేకుండా. మీ పనిలో మీకుంటాయి, తెలుసుకొని నేను చేయగలిగింది ఏమున్నది? అంతేనా? నేను అలా అనుకోవడం లేదు దీప. మీరు అనుకునేవి మీ మనసు నాకెలా తెలుస్తాయి? ఒకటి మాత్రం వినండి, ఎవరికి విందులు ఏర్పాటు చేయగల శక్తి లేదు నాకు. ఎవరిని ఇంటికి తీసుకురావద్దు, వచ్చినా మీరే చూసుకోవాలి, నేను రాను. ఖరాఖండిగా ఉన్న ఆమె ధోరణికి గౌరీనాథ్ తేలిక నవ్వేశాడు. బాగుంది, సహాయ నిరాకరణ ఉద్యమం అన్నమాట. ఏ ఉద్యమైనా మగవాళ్ళు చేస్తేనే ఫలితం వస్తుందేమో. వాళ్లకు ఎవరి నుండి అనుమతి అవసరం లేదుగా. అసలైన సగటు భారత వనితలాగే మాట్లాడావు. ఇవి నీకు తగిన మాటలు కావు. కానీ చూడు, నీకోసం ఏమి తెచ్చాను.
అతడు సస్నేహంగా సరసన ఆశ్చర్యనవ్వుతూ తన చెంత ఉంచిన బ్యాంక్ అకౌంట్ పుస్తకాన్ని అర్థం కానట్లు చూచింది. తెరిచి చూడరాదు అంటూ గౌరవ్ తాను పుస్తకం తెరిచి ఆమె కళ్ళ ముందు ఉంచాడు. నమ్మలేనట్లు చూచిన దీప. ఆమె మనోభావాలు త్వరగతిని మారుతున్నాయి. దీప పేరున 5 లక్షల రూపాయలు జమ చేయబడి ఉన్నది. నీ పేరు కొంత డబ్బు ఉంచాలని మొదట్లో అనుకున్నాను, కానీ అశ్రద్ధ చేశాను దీప. ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? దానమా? ఎవరి దయా ధర్మభిక్ష నాకు అక్కర్లేదు. దీప, ఎందుకింత నిరసించుతున్నావు? మీరెందుకు నన్ను నిర్లక్ష్యం చేశారు? పిచ్చిదానా, నీ మాట కాదనంత మాత్రం నిర్లక్ష్యంగానే నీ ఎందుకు అర్థం చేసుకుంటావు? బయట ప్రపంచపు కుళ్ళు నుండి నిన్ను పదిలంగా కాపాడబోసుకున్న పురుషుడి బరువు బాధ్యతల గురించి ఆలోచించవే. వింటూనే దీప మరింత నిరసన ప్రదర్శించింది. ఎందుకండి నిజానికి అనవసరపు రంగులు పులుముతారు? నా పేర బ్యాంక్ అకౌంట్ ఉందని రోజు తలుచుకుని మురిసిపోయే రకానికి కాను. ఇప్పుడు నాకేం నగలు చీరలు కొనాలని లేదు. బాధ్యతలన్నీ మీవేగా, నాకెందుకు ఇంకా ఈ డబ్బు? మీరే దాచుకోండి అని లేచి బయటకు పోబోతున్న దీపన్ కదలనీలేదు గౌరవ్. అది నీ ఇష్టానుసారం వాడుకోవడానికి, అవసరమైతే తర్వాత ఇస్తాను. నేనే నివారణైతే ఈ డబ్బు నీది కాదా? పత్రికే ప్రారంభిస్తావో ప్రచారాలే చేసుకుంటావో నీ ఇష్టం. కానీ ఒక్క షరతు. కరుగుతున్న దీప మనసు మరల ఘనీభవించింది. దీపకు షరతులకు చాలా దూరం అన్నది పెంకగా. కానీ దీపకు నాకు చాలా దగ్గర కదా, నేను చెప్పి తీరుతాను, నువ్వు విని తీరాలి అన్నాడు మరింత పెంకగా ఆమె చేతిని వదలకుండా. ఏమిటో విను. ఈ రోజుకి సరిగ్గా 3 నెలల తర్వాత నువ్వు నీ కార్యక్రమాన్ని నిర్ణయించుకునే ఏర్పాట్లు ప్రారంభించాలి. ఈ 3 నెలలు మాత్రం నువ్వు విద్యాభ్యాసం చేయాలి పాఠశాలలో. అయోమయంగా చూడసాగింది దీప. నేను స్కూల్కి పోవాలా? ఎస్ మేడం, ట్రైనింగ్, అదే తరఫీదు నిమిత్తం నువ్వు ఈ లోకమని పాఠశాలలో ఏకాకిగా భర్తీ అయి అనుభవ సారాంశం పొరుగు చేసుకో. నారీ సేవకు నడుము కట్టే ముందు ఇదిగో నువ్వు రేపే మీ నాన్నగారి దగ్గరకు వెళ్ళడానికి ప్లేన్లో రిజర్వేషన్. దీప నేత్రాలు స్వధర్మాన్ని మలిచినట్లుగా గౌరీనాథుని నిశితంగా చూడసాగే. ఆమె ఎదలో రేగిన తుఫాన్ ఆ నయన ద్వయంలో స్పష్టంగా ప్రతిబింబించుతోంది. అదర ద్వయం ఆవేశ కంపనతో ఉచ్చారణకు దూరమైనది. ఆవేశం చెందకు దీప. 3 నెలలు మనం దూరంగా ఉండాలి. అంతేకాదు, ఈ మధ్యకాలం మన వద్ద ఎటువంటి సంబంధము ఉండకూడదు. ఉత్తరాలు, ఫోన్లు అన్నీ బంద్. భర్తృ పరిత్యక్తిగా నువ్వు ఈ 3 మాసాల కాలం లోకానికి కనబడాలి. గౌర్ తుఫాన్ తాకని తట్టుకోలేని లతల వలె వణికింది దీప తను వల్లరి. అవును దీప అంటున్న గౌరీనాథ్ వదలని గాంభీర్యం, కంఠంలోని కరుకుదనం దీపకు అంతక పూర్వం పరిచయం లేనివి. భోగపాక్యాలున్న తల్లిదండ్రులు పట్టిక నిరంకుశుల దూరుడైన భర్తకు భార్యగా నువ్వు చూచిన లోకానికి నేడు భర్తను వీడడం భార్యగా లేదా భర్తచే వదలబడిన భార్యగా చూడనున్న ప్రపంచానికి పోలికే ఉండదు. నువ్వు ఏ నారీ జన జీవనోద్ధరణకై కంకణం కట్టుకోవాలని అనుకున్నావో ఆ జీవితాన్ని స్వయంగా అనుభవించి ఈ సమాజంలోని స్త్రీ విశ్వరూప దర్శనం చేసుకో. ఈ బాటలో నీకు నీ కన్న తల్లి కూడా పరాయి వ్యక్తిగా, తోడబుట్టిన సహోదరులు కూడా నీకు నీ ఆసక్తులను తమ స్వలాభానికి వాడుకునేవారు గాను, నీ స్నేహితులే నీకు శత్రువులుగాను నిరూపించుకుంటారు. నీ దృక్పథాన్ని పూర్తిగా మార్చివేస్తారు. ప్రతిమ వలె కూర్చుని వింటున్న దీప హృదయంపై అతని ఒక్కొక్క మాట బలమైన ముద్ర వేసుకుంటున్నది. గౌరీనాథ్ గంభీర గళం ఇంకా చెప్తూనే ఉన్నది. గడిచిన 20 ఏళ్ళు నీకు ప్రసాదించిన జ్ఞానాన్ని, ఏ విద్యా పట్టభద్రతలో అందించని విజ్ఞానాన్ని ఈ 3 నెలలు ఇస్తాయి నీకు. నీ కళ్ళకు అడ్డుగా ఇంతకాలంగా ఉన్న తెరలు తొలగి నిజమైన పదునుతో, విజ్ఞానంతో ప్రకాశించే నీ మేధ అప్పుడు సరైన ఆలోచన చేస్తుంది. ఎవరికి జరుగుతున్న అన్యాయ అక్రమాల కొరకే నువ్వు నీ స్వసుఖాలను త్యాగం చేసి సమరం చేయదలుచుకున్నావో ఆ స్త్రీ గుణం నీ సహాయ హస్తాన్ని అందుకునే స్థితిలో ఉన్నదా? ఎందరు స్త్రీలకు ఆత్మగౌరవం, జాత్యాభిమానం ఉన్నాయి? ఎందరికి అసలు తమ విలువ తమకు తెలుసు? ఈ ప్రశ్నలకు నీకు లభించే సమాధానాలతో నీ కర్తవ్యాలని, పరాక్రమణను ఆనాడు నిర్ణయించుకో. ఆనాడు అనగా నేటికి సరిగ్గా 3 నెలల తర్వాత నేను నీ దగ్గరికి వస్తాను. ఇదే రోజున. ఆనాడు నేను నీ అనుభవాల గురించి కానీ ఒక్క వివరం కూడా వినడానికి కానీ ఉత్సాహం చూపను. నీవు నిర్ణయించుకున్న దారి ఏదైనా సరే నిస్సంకోచంగా నీ పనిలో సహకరిస్తాను. నీపై నాకు ఆ గౌరవం, నమ్మకం ఉన్నాయి దీప. ఈ సాయంత్రమే నీవు విమానంలో బయలుదేరుతున్నావు. గౌరీనాథ్ మాటలు ఆగాయి. మన్మోహక దృశ్య చిత్రం తిలకించినట్లు ఎవరికి వారే తలీనమై వింటున్న శ్రోతలందరూ ఆశ్చర్యపడి తేరుకోవడానికి కొంత వ్యవధి అవసరమైనది. ఈనాటి వరకు దీపను హేళన చేసిన బంధుగణమే కాక సరోజ, రామారావు, లక్ష్మి ప్రభుత్వులు కూడా సిగ్గుతో తలలు వాల్చుకున్నారు. శకుంతల, పద్మనాభం వాలిపోతున్న తలని బలవంతంగా ఎత్తి దీప వైపు చూడలేక చూచారు. దీప భర్తతో అన్నది, నేను మీ ముందు ఓటమి ఆనందంగా అంగీకరిస్తున్నాను గౌర్.
మీ మాటలే నిజం. చదువు, అందం, నాగరికత, వేషభాషలు అన్నీ కూడా మాకు కేవలం నెమలి కనుల చందమే. ఈ నెమలి కనులు వేటగాన్ని ఆకర్షిస్తున్నాయి. స్త్రీ సహజ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అంతే. పూర్వ సమస్యలు మాత్రం అక్కడే మిగులుతున్నాయి అంటున్న దీపను చూచి నిర్మలంగా నవ్వాడు గౌరవ్. మన మధ్య గెలుపు ఓటములు ప్రశ్నలు లేవు దీప. నీ నిర్ణయం ఏమిటి? వెళదామా లేక ఇక్కడే ఉంటావా? నీ ఇష్టం. నువ్వు ఎక్కడున్నా నీ ప్రతి పనిలో సహకారం ఉంటుంది. మీతో వస్తున్నాను గౌరవ్. స్త్రీలకు కావాల్సిన నినాదాల పత్రికలు కాదు, అండ ఆశ్రయం ఇచ్చే సంస్థలు, సంఘ సేవకులు, ముఖ్యంగా మానసిక బలం పెంపొందించే తర్ఫీదు. అది ఫలానా చోట మాత్రమే చేయాలని లేదు. అందు నిమిత్తం గృహిణిగా నా బాధ్యతలను త్యాగం చేయడం కాదు కావాల్సినది. సహజీవనం ఎంత మధురమైందో కూడా లోకానికి చాటదలుచుకున్నాను. శాంతమ్మ పరిపూర్ణ హృదయంతో దీపను అక్కున చేర్చుకున్నది. నీ ప్రత్యేకతను నిలబెట్టుకున్నావు దీప. విద్యాధికురాలు సంసార బంధాలలో ఇమడలేదనే అవహేళనను నీ వంటి యూతులే తిప్పికొట్టాలి. పొగడ్తలని మీ మనమరాలికే అన్నమాట అన్నాడు హాస్యంగా గౌరీనాథ్. కాదు, మీకే అల్లుడు గారు. యువకులంతా మీలా ఆలోచించి ప్రవర్తిస్తే మన దేశం స్వర్గమే అవ్వదు. ఎవరెంత బ్రతిమాలినా వెనుక వెంటనే బయలుదేరుతున్నది దీప. గౌరనాథులు, శకుంతల, సరోజులు అందించిన నూతన వస్త్రాన్ని సున్నితంగా తిరస్కరించారు. మాకు ఈ పద్ధతులకు దూరం. అది కాక పిలువని అతిథులకు మర్యాదలెందుకు? దీప మాటలకు కర్కశంగా ఉన్న నిజం మాత్రం అవును. అందుకే ఎవరు నోరెత్తలేకపోయారు. మళ్ళీ ఎప్పుడొస్తారు అని లేనిపోని ఒలికించుతున్న రామాయణాన్ని తిరస్కారంగా చూచింది దీపం. మాతో సంబంధం ఉంటే ఈ ఇంట పిల్లలకు మంచి సంబంధాలు వస్తాయా బాబాయ్? రామారావు ముఖం మాడి గబగబా పని ఉన్నట్లు నిష్క్రమించాడు. ఈ సమ్మర్లో ఢిల్లీ వస్తానుండండి అన్నీ చూడటానికి అని గౌరీనాథ్తో ఆప్యాయంగా నటిస్తూ మాట కలుపుతున్న సరోజిని హేళంగా చూచింది దీప. ఊసరి వెళ్ళే రంగులు సంసార స్త్రీకి శోభనీయవు వదినా. అమ్మా దీప. తండ్రి పద్మనాభం ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. ఏమిటి డాడీ? కోపం పెట్టుకోక వస్తుండమ్మా. అవును దీప, వస్తూ ఉండండి అని వంటపాడిన తల్లి జ్ఞానిలా నవ్వింది దీప. అమ్మ, మనిషికి ఆకలినప్పుడు అన్నం పెట్టని వారు, అవసరమైన విషయంలో ఆసరగా నిలవని వారు బంధువులు ఎలా అవుతారు? మమ్మల్ని ఎప్పటికీ క్షమించవా దీప? క్షమించడం ఏమిటి? నాకేం కోపం లేదు. మరి గౌరీనాథ్ ఏం మాత్రం తిరిగి ఉండని మనిషి. ఆయన రారలేరు. నేను ఒక్కతేను వస్తే నన్ను అసలు మీరు మనిషిగానే గౌరవించరు కదా. ఇంకెందుకు ఈ పై పై ప్రదర్శనలు, నటనలు? శకుంతల పద్మనాభం శిరస్సులు భూమిలో కురిగిపోయినట్లే అయ్యాయి. దీప అన్నది మరల. నాకెవరిపైనా కోపం లేదు డాడీ. కానీ ఈ ఇంట ఇకనైనా ఆడపిల్లల విషయంలో దృక్పథాలు మారితే ఆ నవ్వితను చూచి ఆనందించడానికి మాత్రం వస్తాను ఒకసారి. అందరికీ దూరంగా నిలిచిన సావిత్రి వద్దకు నడిచి కృతజ్ఞతలు తెలిపింది దీపం. పిన్ని, నీ మంచితనాన్ని ఎప్పుడూ మరవను. ఎవరికి భయపడకు, బ్రతకకు. ఎప్పుడు నా దగ్గర రావాలనుకున్నా నిస్సంకోచంగా రా. శాంతమ్మకు పాదాభిమందనం చేసింది అన్నది దీప. అమ్మయ్య, నాకు శక్తిని, ఆదర్శము, సలహాదారిని అన్నీ నువ్వే. నేను స్థాపించబోయే పాఠశాలకు నువ్వే ప్రారంభోత్సవం చెయ్యాలి. ఢిల్లీ వచ్చి ప్రతి బాలిక, ప్రతి స్త్రీ తన కర్తవ్యాన్ని గుర్తించి మసలుకునే విధంగా నూతనమైన తర్ఫీదు ఇస్తాను. ఆ పాఠశాలలో తమను గురటిగా శాసించే, అణిచి ఉంచే ఈ వ్యవస్థను మార్చగలిగినంత మానసిక వికాసాన్ని పొందుతారు ఆ పాఠశాలలో విద్యార్థులు. దీనాతైన ప్రతి స్త్రీకి నీడ ఇచ్చే ఒక ఆశ్రమాన్ని కూడా ప్రారంభిస్తాను. నా భావాలకి లోకాన్ని చాటి చెప్పే ఒక పత్రికను కూడా ప్రారంభిస్తాను. అయితే ఆ భావాలు హింసను ప్రబోధించే మాత్రం కావు. పత్రిక పేరు శాంతి. అశాంతితో కొట్టుమిట్టాడుతున్న నేటి స్త్రీకు, యువతకు ఆ పత్రిక శాంతిని ఇవ్వగలిగినట్లుగా పోషిస్తాను. పరిపూర్ణ హృదయంతో నిండుగా నవ్వి ఆశీర్వదించింది శాంతమ్మ. తదాస్తు, సుఖంగా వెళ్ళిరండమ్మా. గౌర్, ఒక విషయం చెప్పడం మర్చాను. ఆజ్ఞాపద్దును దీప. నా కార్యకలాపాలలో సహాయంగా ఉండేందుకు సుమిత్ర మనతో వస్తుంది. ఇక అక్కడే ఉంటుంది. నీ ఇష్టం దీప. నీ స్నేహితురాలి నీ ఇంటి పిలవడానికి నా అనుమతి దేనికి? పద, ఇప్పటికే ఆలస్యమైంది. వెళుతున్నాం. అందరికీ నమస్కారం. దీప గౌర్లు ముక్తకంఠంతో చెప్పి నిష్క్రమించారు. అందరూ మురిపెంగా చూస్తుండగా. సమాప్తం.